హాయ్, హలో, ఎలా ఉన్నారు? సూపర్, ఎక్సలెంట్, వావ్, నైస్. లాస్ట్ 3 days నుంచి కూడా సెషన్ని కంటిన్యూగా అటెండ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ, అందరూ, వావ్, నైస్. ఈ 3 days సెషన్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 అబోవ్ స్పీచెస్ మీరు వినుంటారు. సార్ నో, ఈ సెషన్ వల్ల సార్ నా లైఫ్లో చాలా గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసింది అంటున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, అయితే ఈరోజు ఏదైతే సెషన్ మనం మాట్లాడుకోబోతున్నామో అసలు ఎంతమందికి నేను వస్తున్నానో ముందే తెలుసు. ఓకే, బ్రదర్ షఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది? వావ్, థ్యాంక్స్ అ లాట్. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ మచ్. అయితే మరి మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు గంటన్నర 2 గంటల సమయం మీరు నాకు ఇవ్వబోతున్నారు కదా. మరి ఇంత హోప్ నా మీద ఉంది అంటే నా మీద ఏమైనా బాధ్యత ఏమైనా పెరిగిందంటారా లేదంటారా? రెస్పాన్సిబిలిటీ పెరిగిందా లేదా? మరి ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పుడు నేను? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మీలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ఇలాంటి బాధ్యత నేను తీసుకోవాలి అంటే నాకు క్లారిటీ ఉంది, చెప్తాను నేను మీకు. నాకున్న క్లారిటీ ఏంటంటే లైఫ్లో అతి విలువైనది ఏంటది? జీవితం, లైఫ్. ఏంటది? జీవితం, లైఫ్. లైఫ్ అంటే ఏంటి? టైం, సమయం, అవునా కదా? సమయం. అయితే ఇంత విలువైన సమయాన్ని మీరు నాకు ఇస్తున్నారు కాబట్టి నేను మీకు ఇస్తున్న మాట చూడండి. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటి నేను మీకు ఇచ్చే మాట ఏంటి? నేను ఇచ్చే వాగ్దానం ఏంటంటే నా సెషన్ ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ముందు నుంచి చివరి దాకా ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ, ఎవరైతే ఈ హాల్లో ఉన్నారో, ఎవరైతే నా మాట వింటున్నారో, ఎవరైతే ఆన్లైన్లో నా మాట వింటున్నారో ప్రతి ఒక్క వ్యక్తి గురించి నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ మీకు ఇస్తున్న మాట ఏంటంటే ఈరోజు ఏదైతే సెషన్ జరగబోతుందో 1.5 hours 2 hours ఎలాంటి మార్పు మన లైఫ్లో రాబోతుంది, ఏం చేంజ్ రాబోతుంది అంటే ఈ రోజుకి ఒక 3 లేదా 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎవరైనా కలిసి నీ లైఫ్లో ఇంత గొప్ప సక్సెస్ ఎలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారు కదా. నేను లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యానంటే అని మీరు చెప్పే సమాధానంలో ఒక సమాధానం ఈ సెషన్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అటెండ్ అయ్యే సెషన్ అయి ఉంటుంది. అంటే లైఫ్లో గొప్ప మార్పుని తేబోతున్న సెషన్ ఇది. చాలా గొప్ప మార్పుని. అవునా సార్, నిజంగానే అంత మార్పు వస్తుందా? ఎస్, వస్తుంది. అయితే అంత గొప్ప మార్పు లైఫ్లో రావాలంటే, అంత గొప్ప మార్పు లైఫ్లో తీసుకురావాలంటే ఈ సమయము, ఈ టైంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి? ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? ఎంతగా ఇన్వాల్వ్ అవ్వాలి? పక్క వాళ్ళతో మాట్లాడొచ్చా? మధ్యలో ఫోన్ వస్తే రిసీవ్ చేయొచ్చా? మధ్యలో ఫేస్బుక్లో స్క్రోలింగ్ చేసుకుంటూ న్యూసెస్ చూడొచ్చా? వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చా? వద్దు, చెయ్యరాదు అని అయితే నేను మీకు చెప్పను. ఓకే, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఏమైనా చేసుకోండి. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, వాట్సాప్లో చాటింగ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ స్క్రోలింగ్ చేసుకోండి, న్యూసెస్ చూసుకోవచ్చు, ఏమైనా చేయండి. అవసరం వేస్తే మధ్యలో నిద్ర వస్తే నిద్ర కూడా పోవచ్చు, పర్మిషన్ ఉంది. ఓకే, అయినా మీలో మార్పు వచ్చే బాధ్యత నాదే, ఖచ్చితంగా నాదే. ఎలా అంటారా? ఎలా అంటే మీరు వినేలా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను కదా. మీకు అర్థమయ్యేలా రెస్పాన్సిబిలిటీ మాదే, మీ ఆలోచనలు మారేలా రెస్పాన్సిబిలిటీ నాదే, మీ లైఫ్లో మార్పు వచ్చేలా రెస్పాన్సిబిలిటీ మాదే. ఎందుకు సార్ ఇంత సమయం, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారంటే మీ అమూల్యమైన సమయం నాకు ఇచ్చారు కదా. మరి అవునా లేదా? సమయానికి వాల్యూ ఉంది కదా. ఇంత గొప్ప ఆశ, ఇంత గొప్ప హోప్ మీరు నా మీద పెట్టుకున్నారు కాబట్టి నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఇది. మరి ఇప్పుడు నేను ప్రశ్న అడగాలనుకున్నాను, ఎంతమందికి అవును నిజంగానే ఇంత మార్పు వచ్చేస్తుంది అన్న నమ్మకం ఉందా? వావ్,
మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? సిద్ధంగా లేకపోయినా పర్లేదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నాది కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే, ఆర్ యు ఇన్ లవ్? ఆర్ యు ఇన్ లవ్? నువ్వు ప్రేమలో ఉన్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? ఇది టాపిక్. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్లో ఎస్ సార్ ఐ ఆమ్ ఇన్ లవ్ అనేవాళ్ళు ఎంతమంది? ఐ ఆమ్ ఇన్ లవ్ అనేవాళ్ళు. మీరు అనుకుంటున్న లవ్ కాదా? ఏ లవ్ గురించి మాట్లాడుతున్నాను నేను? సార్ ఏ లవ్ గురించి మాట్లాడుతున్నాను? మీరు ప్రేమిస్తున్నారా లేదా? ఎవరిని? మమ్మీనా? డాడీనా? పేరెంట్స్నా? టీచర్స్నా? వైఫ్నా? హస్బెండ్నా? ఇదే ప్రాబ్లం. అసలు ప్రాబ్లమే ఇది. అర్థమవుతుందా? మన లైఫ్లో మనం అందరినీ ప్రేమిస్తాం, ఒక్కళ్ళని తప్ప. ఎవరిని? నన్ను నేను తప్ప అందరినీ ప్రేమిస్తున్నాం. అవునా లేదా? ఎస్ ఆర్ నో? ముఖ్యంగా లేడీస్ పెళ్ళైన తర్వాత ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? నేను తినిపోయినా పర్లేదు కానీ తను తినాలి, నేను ఏమైపోయినా పర్లేదు కానీ నా పిల్లలు బాగుండాలి, నాదే ఉందిలే అందరూ బాగుంటే చాలులే. ఎస్ ఆర్ నో? దాన్ని త్యాగమంటారా? దాన్ని త్యాగమంటారా? నన్ను అడిగితే మూర్ఖత్వం అంటాను. నన్ను అడిగితే మూర్ఖత్వం అంటాను. మా వాళ్ళు బాగుండాలి అని కూడా మంచిదే, నేనేమైపోయినా పర్లేదని కూడా మూర్ఖత్వం. అవునా కదమ్మా? ఎస్ ఆర్ నో? నేను బాగుండాలి, నా వారు కూడా బాగుండాలి, మా వారు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అన్న పాజిటివిటీని మనం కలిగి ఉండాలి. అలాంటి థాట్తోనే మనం ముందుకెళ్ళాలి. అయితే చాలామంది, నిజంగా చెప్పాలంటే 99% పీపుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వారిని వారు ప్రేమించుకోవడం లేదు, ఇష్టపడడం లేదు. ఎంతకైతే వారు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారో, ఇతరులను ప్రేమిస్తున్నారో, చదువుల్ని ప్రేమిస్తున్నారో, కార్ని ప్రేమిస్తున్నారో, ప్రాపర్టీస్ని ప్రేమిస్తున్నారో, ఇంటిని ప్రేమిస్తున్నారో, జ్యువెలరీస్ని ప్రేమిస్తున్నారో, వారిని వారు ప్రేమించుకోవడం లేదు. యాక్చువల్గా మిస్సింగ్ ఏంటి? మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే అతి పెద్ద లోపం. యాక్చువల్గా చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఓకే, తెలుసా? ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎంతమందికి ఉంది? మీలో ఎంతమంది ప్రేమించారండి? మిమ్మల్ని మీరు కాకుండా ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సార్ నేను ప్రేమించాను కానీ వ్యక్తపరచలేదు సార్. అవునా? నో ప్రాబ్లం, ఇప్పుడు వ్యక్తపరచండి. ప్రేమించానని చెప్పుకోండి. ఎంతమంది? ఎక్కువ ఆంటీస్ అంకుల్ చేతులే లేస్తున్నాయి. పాత రోజులు గుర్తొచ్చేసాయా? కాలేజ్ డేస్. చూడండి, ఎప్పుడైతే ఒకరిని ప్రేమిస్తామో ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వారితో మన రిలేషన్ ఎలా ఉంటుంది? ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, ఫస్ట్ చేంజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం వారి గురించే ఆలోచిస్తుంటాం ఎవరినైతే మనం ప్రేమిస్తామో. అవునా లేదా? అవునా సార్ అంటారా? అవునా మాకు తెలియదు సార్ ఇప్పుడే తెలిసిందంటారా? లేదు కదా. హలో, ఆర్ యు హియర్? గుడ్, నైస్. ఎప్పుడు కూడా మనం ఎవరినైతే ప్రేమించామో వారి గురించే ఆలోచిస్తూ ఉంటాం. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటంటే, మీలో ఎంతమంది మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఎక్కువగా ఆలోచిస్తున్నామా? నిజంగా ఆలోచిస్తుంటే మన లైఫ్ ఇలా ఉండేదా? చూడండి, ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకు మీరు మీ లైఫ్లో ఏదైతే అచీవ్ చేశారో, సాధించారో, ఏం సాధించారు? ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, మీ ఆరోగ్యం కానివ్వండి, మీ రిలేషన్స్ కానివ్వండి, సత్సంబంధాలు హెచ్ఆర్ కానివ్వండి, మీరు ఏదైతే సాధించారో, సంపాదించారో, అదేనా మీ కెపాసిటీ? అదేనా? అవును సార్, ఇదే సార్ నా కెపాసిటీ, ఇదే సార్ నా బలం అంటారా మీరు? ఏ సార్? నో, ఇది మీ కెపాసిటీ కాదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ కెపాసిటీ కాదు,
అయినా అసలు ఇంతెందుకు సంపాదించారు, ఇంతే డబ్బు ఎందుకు ఉంది, ఇంతే పేరు ఎందుకు ఉంది, ఇన్నే సత్సంబంధాలు ఎందుకు ఉన్నాయి, ఈ స్థాయిలోనే ఎందుకున్నారు? వై? ఎందుకంటే ఇంతే మీరు ఆలోచించారు, ఈ స్థాయిలోనే మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ స్థాయిలోనే మీ కమిట్మెంట్ ఉంది, కాబట్టి ఆ స్థాయిలోనే మీ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. అవునా కాదా? ఒకవేళ మీ ఇన్వాల్వ్మెంట్ మారి ఉన్నట్లయితే, మీ కమిట్మెంట్ మారి ఉన్నట్లయితే, మీ ఆలోచించే విధానం మారి ఉన్నట్లయితే రిజల్ట్స్ కూడా మారి ఉండేవి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? 100% ఎస్. అంటే ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అంటే నిన్నటిదాకా నా ఆలోచన విధానం, నిన్నటిదాకా నేను తీసుకున్న నిర్ణయాలు, నిన్నటిదాకా నేను చేసిన పనులు, నిన్నటిదాకా నాలో ఉన్న కమిట్మెంటే నాకు ఈరోజు ఈ రిజల్ట్ని తెచ్చింది. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? మన లైఫ్లో ఎక్కువగా ఆలోచించేది మనం ప్రేమించే వాళ్ళని, మన గురించి మనం ఆలోచించట్లేదంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి, అలా మనం ప్రేమించుకోవటం లేదు. సార్ నో. రెండోదండి, ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారి గురించి మనం ఏమనుకుంటాము, వారు ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటాం. అవునా కాదా చెప్పండి? అదే మన గురించి మనం ప్రేమించుకుంటే మనం కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటాము, దాన్ని తగ్గట్టుగా మనం ప్రయత్నం కూడా చేస్తాం. మూడో విషయం ఏంటిది? ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారు అభివృద్ధి చెందాలి, వారు డెవలప్ అవ్వాలి, వారి లెవెల్ పెరగాలి, వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, వారి స్కిల్స్ డెవలప్ అవ్వాలి, వారు ఉన్నటువంటి లెవెల్ నుంచి ఇంకా గొప్ప లెవెల్కి వెళ్ళాలని మనం కోరుకుంటాం ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో. తర్వాత ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కూడా కోరుకుంటాం. ఎస్ ఆర్ నో? అయితే మనం సంతోషంగా ఉంటున్నామా? మనం సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటున్నామా? దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? నేను మీ అందరూ ప్రశ్న అడగాలనుకున్నాను. మీలో ఎంతమంది, నాకు ఆన్సర్ ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కావాలి. ఈ రోజు మీ దగ్గర ఏదైతే ఉందో ఏముంది? ఆస్తి. ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో ఏముంది? ఆరోగ్యం. ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో ఏముంది? పేరు ప్రఖ్యాతలు. వీటితో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? సరే, ఈరోజు మీకేదైతే పేరు ప్రఖ్యాతలు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి ఉందో ఉన్నదంతా మీరు సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? లేరు. దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ అ ప్రాబ్లం. యాక్చువల్గా మనం ఏముండాలో తెలుసా? నా దగ్గర ఉన్న ఆస్తితో నేను సంతోషంగా ఉండాలి, నాకున్న ఆరోగ్యంతో నేను సంతోషంగా ఉండాలి, నాకున్న స్థితితో నేను సంతోషంగా ఉండాలి. సంతృప్తి చెందకూడదు, హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫై అవ్వకూడదు. అర్థమవుతుందా? నాకు 10 లక్షల అప్పులు ఉన్నాయి, సంతోషంగా ఉండాలి, అవుతా? ఉండాలి. సంతృప్తి చెందాలా? లేదు. సిచ్యువేషన్ మారడం కోసం ప్రయత్నించాలి. హ్యాపీనెస్ వేరు, సాటిస్ఫాక్షన్ వేరు. సంతోషంగా ఉండడం వేరు, సంతృప్తి చెందడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. మనం లైఫ్లో సాటిస్ఫై అవ్వకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 10 మెట్లెక్కానా సాటిస్ఫై అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. ఉన్నదాంతో సంతోషంగా ఉండి లేని దానికోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా మన లైఫ్లో మన ఎప్పుడు కూడా మనం సంతోషంగానే ఉండాలి, ఉన్నదాంతోనే. ఎంతమంది క్లారిటీ వచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకున్నదంతా మీరు సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? సంతృప్తిగా ఉన్నారా? లేరు, ఉండకూడదు కూడాను. ఏ రోజైతే మనం సాటిస్ఫై అవుతామో మన గ్రోత్ ఆగిపోతుంది. 3 రోజుల నుంచి సెషన్స్ వింటున్నారు. సక్సెస్ అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలుసు, సక్సెస్ ఎలాగో మీకు తెలుసు, అవునా? అయితే 3 రోజుల సెషన్ తర్వాత ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి. ఏంటది? సెషన్ అయిపోయింది కదా, క్వశ్చన్ పేపర్ అనుకోండి. దీనికి మీరు ఆన్సర్ చేయాలి. యాక్చువల్గా కీ టు సక్సెస్ అనేది అయితే మనం అంటున్నామో, కీ టు సక్సెస్కి వాట్ ఈస్ ద కీ? వాట్ ఈస్ ద కీ ఫర్ సక్సెస్ అంటే మనం ఎప్పుడైనా కానీ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అనేదాన్ని మనం నమ్మామా? సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనుకున్నాం మనం? సక్సెస్ అవ్వాలంటే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలన్న ఆలోచనలనే ఉండిపోయాం. కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని మనం బిలీవ్ చేసామా? ఎప్పటికప్పుడు లెర్నింగ్ ఉండాలి అన్న విషయాన్ని మనం నమ్ముతున్నామా? నమ్మట్లేదు. మనకేమొచ్చిందో తెలుసా? నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు తెలుసు కదా, నాకు అవగాహన ఉంది కదా, నేను చేయాల్సింది అది కదా, నేను చేయాల్సింది ఇది కదా
అన్న ఆలోచనలు ఉన్నాము. కానీ కీ టు సక్సెస్ ఈజ్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అనే విషయాన్ని మనం మర్చిపోయాము. అక్కడే మనకు ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాక్స్ మీకు కనిపిస్తుందా? నా క్వశ్చన్ స్పెషల్గా ఫిమేల్స్, మహిళల కోసము. అమ్మ, కిచెన్ రూమ్లో ఇలాంటి డబ్బాలు ఉంటాయా? ఉంటాయండి. ఈ బాక్సెస్ కామన్గా మనం కిచెన్ రూమ్లో చూస్తుంటాం కదా. కిచెన్ రూమ్లో ఎందుకని పెట్టుకుంటాం ఈ బాక్సెస్? ఎందుకు, ఏంటి అవసరం ఏంటి? ఏం పోయడానికి? పప్పులు, పంచదార, అవునా లేదా? కిచెన్లో మనకు కావాల్సిన వస్తువులు స్టోర్ చేసుకోవడం కోసము ఇలాంటి బాక్సెస్ మనం వాడుతుంటాము. అయితే మీరు మీ ఇంట్లో చాలా బాక్సెస్ ఉన్నాయి, మీరు చూస్తుంటారు కాబట్టి ఇది చూస్తే ఇది ఎన్ని కేజీల బాక్స్ అని మీకు అనిపిస్తుంది? 5 kgs, 7 kgs? చూసి చెప్పండి. 5 kgs, 3 kgs? 3 kgs అనేవాళ్ళు చేయలేపండి. 3 kgs అనేవాళ్ళు, ఓకే, నైస్. 5 kgs అనేవాళ్ళు, ఓహో. 7 అనేవాళ్ళు, ఓకే. యాక్చువల్గా ఈ బాక్స్లో ఎన్ని కేజెస్ పడతాయంటే 5 kgs అని 90% పీపుల్ చెప్తున్నారు, అవునా లేదా? ఒకవేళ 5 kgs పట్టాలి అంటే ఏమి నింపాలి దీంట్లో? కాటన్ ఉంది కదా, కాటన్ నింపామనుకోండి 5 kgs పడుతుందా? పడుతుందా? ఎంత పట్టొచ్చు? 1/2 kg పడుతుందేమో, అంతేనా కదా? సార్ నో. అదే దీంట్లో మనము ఐరన్ నింపడం మొదలు పెట్టామనుకోండి, మెర్క్యూరీ పెట్టి నింపామనుకోండి పాదరసాన్ని, ఎన్ని కేజీలు పడుతుంది? ఒక 200 kgs పట్టేది పాదరసం అయితే, అవునా లేదా? మరి 5 kgs అన్నది ఏమైపోయింది మరి? సరే, మన పప్పులు, మన ఉప్పులు ఏవైతే ఉన్నాయో అవి 5 kgs. అయితే జాగ్రత్తగా చూడండి, ఈ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాల్ సైజ్ కనిపిస్తుందా? ఒకవేళ దీంట్లో పాదరసం కాకుండా, కాటన్ కాకుండా ఈ బాల్స్ నింపడం మొదలు పెట్టామనుకోండి, ఇలాంటి బాల్స్ ఈ బాక్స్లో ఎన్ని పడతాయి? ఎన్ని సార్? 10, 15, 20? 20 అనేవాళ్ళు చేయలేపండి. 20 బాల్స్ దీంట్లో పడతాయనేవాళ్ళు, ఓకే. సార్ 15 మాత్రమే పడతాయనేవాళ్ళు, 10 మాత్రమే పడతాయనేవాళ్ళు, 20 కన్నా ఎక్కువ పడతాయనేవాళ్ళు ఎంతమంది? వావ్, డిఫరెంట్ ఒపీనియన్స్, అవునా లేదా? వేరు వేరే అభిప్రాయాలు. అసలు ఎందుకు మనం మాట్లాడుకోవడం? వేసి చూస్తే సరిపోద్ది కదా. బాల్స్ అన్ని నింపేసి ఎన్ని పడతాయో తెలుస్తుంది, 15, 20, 25. చూద్దామా మరి? లెట్ us see. చలో, ఓకే. ముందేం చేయాలి మనము? మూత తీయాలి. ఎస్ ఆర్ నో? మూత తీయకపోతే పడతాయా? ముందు మూత తీసేద్దాము. గుడ్, మూత తీసేసాను కదా. చూద్దాము, తీసుకురామా బాల్స్ అన్నీ కూడా తీసుకురా. దగ్గరకు వచ్చేసే మహేష్, చూడండి, ఒక్కొక్క బాల్ వేస్తాము. అరే, ఏమైంది? ఒక్క బాల్ కూడా పడట్లేదు. ఏమైంది? ఏదో అడ్డం ఉంది కదా, మూత తీసేశాను కదా, అయినా ఏదో అడ్డం ఉంది కదా. ఏంటి అడ్డం ఉంది? ఏముంది? ఏముంది? IKE అనే కవర్ అడ్డంగా ఉంది, కనిపిస్తుందా? వాట్ ఈజ్ IKE? వాట్ ఈజ్ IKE? ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు. ఎస్ ఆర్ నో? ఐ నో ఎవ్రీథింగ్ అనే కవర్ అడ్డంగా ఉంది. యాక్చువల్గా ఈ IKE ఏంటో తెలుసా? ఇది చాలా పెద్ద సిండ్రోమ్. ఏంటది? సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏమైనా గుర్తొచ్చిందా మీకు? ఎయిడ్స్ తెలుసా మీకు? ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, అవునా లేదా? ఒక వ్యక్తికి ఎయిడ్స్ వచ్చినా పర్లేదు, కానీ IKE సిండ్రోమ్ రాకూడదండి. ఎందుకంటే IKE సిండ్రోమ్ ఎయిడ్స్ కన్నా చాలా భయంకరమైంది. లైఫ్లో ముందుకు పోనివ్వదు, లైఫ్లో సక్సెస్ అవ్వనివ్వదు. ఎస్ ఆర్ నో? క్యాన్సర్ కన్నా డేంజరస్ ఏమైనా జబ్బు ఉందంటే మనిషికి IKE సిండ్రోమ్ లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వదు. ఇప్పుడు చూడండి, దీంట్లో బాల్స్ పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని తీసేయాలి. ఎస్ ఆర్ నో? ఎవరైనా 2-3 వస్తారా స్ట్రై మీదకి? తొందరగా రావాలి. ఎవరైనా ఒక 2-3 స్ట్రై మీదకి రావాలి. జస్ట్ ఓన్లీ 3 చాలు. ఇనఫ్. థ్యాంక్ యూ. ఇది IKE సిండ్రోమ్, మీరు చూస్తున్నారు కదా.
ఓకే, దీన్ని ఉంచాలా తీసేయాలా? ఉంచాలా తీసేయాలా? జేబులో పెన్ ఉందా సార్? ఎస్, పొడి చేయండి దీన్ని, పొడవండి దీన్ని. గుడ్, తనకి ఇవ్వండి. దేన్ని పొడుస్తున్నారు? ఐకే సిండ్రోమ్. అంటే ఏంటి? జబ్బు. జబ్బు జబ్బు ఎవరికి ఉంటుంది? మనుషులకి. నాకు, మీకు, మనకే. సార్ నో. ఐకే సిండ్రోమ్ ఎంతమందికి ఉంది? చేయలేపుతారా? లేనిదెవరికి ఇంతకి? లేనిదెవరికి ఇంతకి? ప్రతి ఒక్కడికి ఐకే సిండ్రోమ్ ఉంది. ఈ ఐకే సిండ్రోమ్ అన్నాడు పనివ్వండి సార్, పొడి చేయండి దీన్ని. కమాన్. గుడ్ గుడ్, కమాన్, పొడిచామా? ఎస్, ఐకే సిండ్రోమ్ పోయిందా లేదా? ఇప్పుడు బాల్స్ పడతాయి దీంట్లోకి. కమాన్, తీసుకురామా. యాక్చువల్గా ఇదేంటిది? ఇదేంటి? బాల్ కాదు, స్మైలీ. వాట్ ఈస్ దిస్ ఈజ్ స్మైలీ. ఇదేంటి? మన లైఫ్లోకి స్మైలీస్ రావాలంటే ఐకే సిండ్రోమ్ని మనం పొడిచి మరీ తీసేయాలి. గోట్ ద పాయింట్. చూడండి, స్మైలీస్ వస్తున్నాయా రావట్లేదా? ఇప్పటివరకు మన లైఫ్లో సంతోషం ఎందుకు లేదో తెలుసా? డెవలప్మెంట్ లేదు కాబట్టి. డెవలప్మెంట్ ఎందుకు లేదో తెలుసా? సిండ్రోమ్, జబ్బు ఉంది కాబట్టి. ఏంటా జబ్బు? ఐకే సిండ్రోమ్. చూసారా? ఇలా మనం దాదాపుగా దీంట్లో 9-10 స్మైలీస్ వేసినా ఇంకా చాలా మిగిలే ఉంది. అదే ఐకే సిండ్రోమ్ ఉంటే ఎంత స్కోప్ ఉన్నా ఒక్క స్మైలీ కూడా మన లైఫ్లోకి రాదు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అయితే హార్ట్ టచ్ అయిందో క్లాప్స్ కొట్టవచ్చు. ఐకే సిండ్రోమ్, ఐ నో ఎవ్రీథింగ్ సిండ్రోమ్. సార్ నాకు ఐకే సిండ్రోమ్ లేదు అనేవాళ్ళు చేయలేపుతారా? నాకు ఐకే సిండ్రోమ్ లేదు అనేవాడు. ఎస్, ఏ విషయం అయితే మీకు తెలియదో ఆ విషయంలో మీకు ఐకే సిండ్రోమ్ లేదు. ఏ విషయాలు అయితే మీకు తెలుసో ఆ విషయాల్లో మీకు ఐకే సిండ్రోమ్ ఉంది. సార్ నో. ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు అనుకోండి, కథ మీకు తెలుసు. ఆ స్టోరీనే ఎవరైనా చెప్పడం మొదలు పెడితే మీరు వింటారా? నాకు తెలుసులేరా అంటారు. అంటే ఏంటి? నాకు తెలుసులేరా, నాకు తెలుసు అని మనం వినం. యాక్చువల్గా నీకు తెలిసిన స్టోరీలో నీకు తెలిసిన నీతి వేరు, చెప్పబోతున్న నీతి వేరే ఉండొచ్చు, చెప్పే విధానం వేరే ఉండొచ్చు, మళ్ళీ చెప్తే వేరే కోణం అర్థం అవ్వచ్చు. ఎసార్లో నీకున్న సిండ్రోమ్ నిన్ను ఆపేస్తుంది. నీకున్న సిండ్రోమ్ నిన్ను ఆపేస్తుంది. నాకు ఏదైనా తెలిసిన విషయమే నా ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు అనుకోండి, నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా వింటాను. ఎందుకో తెలుసా? అతను చెబుతుంది నాకు తెలియదు కదా, నాకు తెలిసిందే నాకు తెలుసు కదా, నాకు ఒక్క పాయింట్ అన్నా ఎక్స్ట్రా తెలుస్తుంది కదా. ఎసార్ నో. కాబట్టి మనం నిజంగా మనల్ని మనం ప్రేమించుకునే వాళ్ళమైతే ఈ సిండ్రోమ్ లేకుండా ఉండాలి. ఏ వ్యక్తిలో అయితే ఐకే సిండ్రోమ్ వచ్చేసిందో, ఐకే సిండ్రోమ్కి పెద్దన్న ఉన్నాడు మరొకడు, బిగ్ బ్రదర్. ఎవరు? ఈగో. ఈగో బిగ్ బ్రదర్ ఐకే సిండ్రోమ్తో పాటే ఉంటాడు. నాకు తెలుసు అన్న అహంకారం కూడా వచ్చేస్తుంది. ఈ రెండు ఉన్న వ్యక్తి లైఫ్లో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేడు. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్కి మీరు వచ్చారంటే నిజంగా లైఫ్లో ఏదో సాధించాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఏ సార్ నో? ఇప్పుడు నేను మీ అందరూ ప్రశ్న అడుగుతాను. ఆన్సర్ ఎస్ అయితే చెప్పండి, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. ఫ్లో బాగుందని చెప్పొద్దు, అందరు చెప్తున్నాను చెప్పొద్దు, ఫ్లోలో. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 3 రోజుల నుంచి సెషన్స్ వింటున్నారు, ఖచ్చితంగా మీలో మార్పు వచ్చి ఉంటుంది, నేను కూడా నమ్ముతాను. వచ్చిన మార్పుతో, ఎక్స్టర్నల్ మోటివేషన్తో, ఇంటర్నల్ మోటివేషన్తో, సార్ ఇప్పుడు నాకున్న ఆలోచన ఏంటో తెలుసా సార్ అంటే, నేను నా లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను సార్ అని వాళ్ళు చేయలేపుతారా? వావ్. సెకండ్ క్వశ్చన్, సార్ నా లైఫ్లో నేను అనుకున్నది సాధించాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఎంతమంది? ఏంటి మళ్ళీ చేయలేపుతున్నారండి? ఇంతమంది లేపేశారుగా. ఇంతమంది క్వశ్చన్ ఏంటి? ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళంటే చేయలేపారు. ఇప్పుడు అనుకున్నది సాధించాలనుకుంటున్న వారంటే మళ్ళీ చేయలేపుతున్నారు.
ఇంతకేం సాధించాలనుకుంటున్నారు? అనుకున్నదా ఏదో ఒకటా? అనుకున్నదేనా? మరి ఇంతమంది ఏదో చేస్తా అన్నారు కదా, మీరు ఇంతమంది ఏదో సాధిస్తున్నారు కదా, అర్థమవుతుందా? నిజంగా చెప్పాలంటే మన లైఫ్లో మనం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఏం చేయాలో క్లారిటీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 99% వ్యక్తులకి లైఫ్లో ఏం చెయ్యాలి అన్న విషయంలో క్లారిటీ లేదు. 100% చెప్తున్నాను నేను. సార్ నేను చెయ్యాలనుకున్నాను సార్, నాకు క్లారిటీ ఉంది సార్ అంటారు కదా. మీకున్న క్లారిటీ ఒక ప్రశ్నకో 2 ప్రశ్నలుగా 3వ ప్రశ్నలో క్లారిటీ పోతుంది మీది. అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, మీకున్న క్లారిటీ నిలబడాలి కదా, నిలబడదు. ఒక ప్రశ్న 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు అడిగేసరికి ఉన్న క్లారిటీపై కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు. మన లైఫ్లో మనకు క్లారిటీ లేదు. యాక్చువల్గా క్లారిటీ ఈజ్ పవర్, కన్ఫ్యూజన్ ఈజ్ ద వీక్నెస్. క్లారిటీ ఈజ్ ద పవర్. ఈ లైఫ్లో పవర్ఫుల్గా ముందుకెవరు వెళ్తారంటే క్లారిటీ ఉన్నవాడే. మన క్లారిటీ లేదు. ఎందుకు? మన లైఫ్ గురించి మనకు సీరియస్నెస్ లేదు, మన లైఫ్ గురించి మనకి ప్రేమ లేదు, ఇష్టం లేదు, మన గురించి మనం పట్టించుకోవడం లేదు. వింటున్నారా? నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీలో ఎంతమంది ఒక మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారండి? సార్ నాకు మంచి జాబ్ కావాలి, నేను మంచి జాబ్ నాకు కావాలి. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచిగా చేయలేపండి. నేను అడుగుతానంటే ఇవ్వడానికే కదా, అవకాశం ఇవ్వడం కోసమే కదా అడుగుతుంది. కావాలా? ఐఎమ్ వెరీ సీరియస్. ఎవరైనా మంచి జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారా? సార్ అప్పుడు నేను చేయలేకపోతే బాగుండేది సార్, అప్పుడే ఉంటే నాకు ఆపర్చునిటీ వచ్చేది. నిల్చుంటారా ఒకసారి? మంచి సార్ లైఫ్లో మంచి ఆపర్చునిటీ కావాలని నేను ఎదురు చూస్తున్నాను ఎంతమంది? ఇప్పుడు నేను మీకు మంచి అవకాశం ఇస్తే తీసుకోవడం కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వావ్, వెరీ గుడ్. నేను చాలా సీరియస్గా ఉన్నానండి. ఈరోజు నేను వచ్చానంటే మీకు ఏదో ఇవ్వడానికే వచ్చాను, చాలా కమిట్ అయి వచ్చాను. అంత ఈజీగా నేను రాలేదు. వచ్చాను వెళ్ళిపోయానన్న కాన్సెప్ట్ కాదు నాది. వచ్చానంటే ఖచ్చితంగా తీసుకెళ్తాను, వచ్చానంటే ఖచ్చితంగా తీసుకెళ్తాను. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిందే, ఆ కమిట్మెంట్ నాకు ఉంది. ఓకేనా? మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమందికి మంచి అవకాశం కావాలి, ఎంతమంది మంచి జాబ్ కావాలి? వెరీ సీరియస్గా అడుగుతున్నాను, ఏదో చెప్తున్నాడన్న ఫీలింగ్ కాదు. నిల్చుంటారా ఒకసారి? నిల్చుంటారా? మిగిలిన వాళ్ళ ఆలోచన, మాకెందుకు సార్, మాకు మంచి జాబ్ ఎందుకు సార్ అన్న ఆలోచనలో ఉన్నారా? ఆల్రెడీ ఉన్న జాబ్తో సాటిస్ఫై అయిపోయారా? ఉన్న జాబ్తో సాటిస్ఫై అయిపోతే గ్రోత్ లేదు. ఉన్నదంతా హ్యాపీగా ఉండాలి, బెటర్ కోసం మనం ప్రయత్నం చేయాలి. సార్ నో, యాక్చువల్గా మంచి జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సార్ నో, గుడ్, కూర్చోండి, నేను మీకు అవకాశం ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం అసలు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? అబ్బో బాగానే అరుస్తున్నారే. ఎంత పెట్టుబడి ఉందండి? ఉందా? కలిసి చేద్దామా వ్యాపారం? పెట్టుబడి పెడతారా? జాబ్ వర్సెస్ బిజినెస్, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ చాలా మందిలో. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అంటే 99.9% ఎటు వెళ్తున్నారు? జాబ్ కోసమే వెళ్తున్నాం. అవునా లేదా? జాబే చేస్తున్నాం, జాబ్ కోసం ఎదురు చూస్తున్నాము. అది గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు. మీకు మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోం సార్ అంటారు. అవునా లేదా? గవర్నమెంట్ జాబ్ కావాలంటే తీసుకుంటాం కదా, అదేనా జాబే కదా, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా జాబే కదా. సార్ నో, ఫిక్స్డ్ శాలరీ. ఇంతకీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాబ్ బెస్టా, బిజినెస్ బెస్టా? బిజినెస్ అనేవాళ్ళు చేయలేపండి. అవునా? నిజమా? ఏంటి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. అసలు జాబ్ బెస్టో బిజినెస్ బెస్టో ఒకసారి చూద్దాము. జాబ్ అనుకోండి సార్, చేసే వ్యక్తిని ఎంప్లాయ్ అంటారు. బిజినెస్ అనుకోండి, చేసే వ్యక్తిని బాస్ అంటాడు. సార్ నో. అయితే ఎంప్లాయ్కి బిజినెస్ మ్యాన్కి ఉన్న డిఫరెన్స్ ఏమేమి ఉంటుంది చూడండి. ఒకటి, ఎంప్లాయ్ అనుకోండి ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. 9 o'clock వెళ్ళొచ్చు, 5 o'clock ఇంటికి వచ్చేయచ్చు, సాయంత్రం హ్యాపీగా భార్య పిల్లలతో టైం గడపచ్చు. జాబ్ అయితే. అదే బిజినెస్ అనుకోండి, ఎక్కువ టైం పని చేయాలి. ఉదయం 7 ఫోన్లు వస్తుంటాయి, సాయంత్రం 5 ఇంటికి రాలేము, 7 ఇంటికి రాలేము, ఇంట్లో ఎదురు చూస్తుంటారు. ఇంట్లో ఎప్పుడు వస్తామని అడిగితే గంటలో వస్తా అన్న 4 గంటల్లో రాలేము. ఇది డిఫరెన్స్. బాగుందా?
ఫిక్స్డ్ టైం చేద్దామా, టైంకి లెక్క లేకుండా పని చేయడం మంచిదా? ఏది మంచిదంటారు? ఫిక్స్డ్ టైమేనా? ఏ టైమేనా? ఉన్నో టైమేనా కదా? మోర్ టైం చేస్తారా? అంటే ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఇంకేం వద్దా మనకి? ఫ్యామిలీ లైఫ్ వద్దా? పర్సనల్ లైఫ్ వద్దా? ఏమంటారు? సరే, ఇప్పుడు ఎక్కలేదు, ఇంకోటి ఎక్కిద్దాం, చూద్దాం. ఇంకో పాయింట్ చెప్దాం. ఎంప్లాయీకి బిజినెస్కి ఉన్న తేడా ఏంటంటే, ఎంప్లాయీకి ఖచ్చితంగా సండే ఎంజాయ్ డేనే. బిజినెస్ మనకి మాత్రం సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు కూడా కష్టపడాల్సిందే. ఏ సార్ నో? బిజినెస్ ఓనర్ ఉన్నాడు, వాడి దగ్గర పనిచేసే 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సండే ఏం చేస్తున్నారు అని చూస్తే 10 మంది ఎంజాయ్ చేస్తుంటారు, బిజినెస్ ఓనరు ఏదో టెన్షన్లో ఉంటాడు. ఏది మంచిదంటారు? టెన్షన్ పడి 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 బీపీ షుగర్ తెచ్చుకోవడం మంచిదా? టైం టు టైం జాబ్ చేసుకోవడం మంచిదా? ఏది బెస్ట్ అంటారు? బిజినెసా? అర్థం కావట్లేదు నేను చెప్తుంది. ఇంకో విషయం చూద్దాం. ఎంప్లాయ్ అనుకోండి, ఎప్పుడు కూడా రిలాక్స్ మోడ్లో ఉంటాడు, మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది, పెద్ద టెన్షన్స్ ఏముండవు. మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఫలానా జాబ్ చేసే వ్యక్తి లక్షలు అప్పులు పాలైపోయాడని విన్నారు ఎప్పుడైనా? వినలే కదా. ఫలానా బిజినెస్ మ్యాన్ కోట్లు అప్పులు పాలైపోయాడని విన్నారా ఎప్పుడైనా? అదే టెన్షన్, ఆడ స్ట్రెస్. ఆ స్ట్రెస్ కావాలా మనకి? లేనిపోని బిజినెస్ పెట్టి ఎవడికో శాలరీలు ఇవ్వడానికి మనం బిజినెస్ పెట్టి మనం ఓవర్ టైం పనిచేసి ప్రతి సండే కూడా పనిచేసి స్ట్రెస్ తీసుకొని కష్టపడి బీపీ తెచ్చుకొని షుగర్ తెచ్చుకొని అప్పులు పాలైపోయి అంత స్ట్రెస్ అవసరమా? ఈ చిన్న 50 సంవత్సరాల జీవితానికి, 70 సంవత్సరాల జీవితానికి ఇప్పుడు కూడా రియలైజేషన్ రావట్లేదా? ఏంటి పరిగెత్తుడు లైఫ్లో? ఏమంటారు? తర్వాత ఎంప్లాయీ లైఫ్ చూడండి, హ్యాపీగా ఉంటాడు, పిల్లలకి టైం అంటే టైం, భార్యకి టైం అంటే టైం, అవునా? వచ్చిన శాలరీ ఖచ్చితంగా లెక్కలు ఉంటాయి, ఒక హ్యాపీ మూడ్లో ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు స్ట్రగులింగ్ స్ట్రగులింగ్ స్ట్రగుల్. ఆ స్ట్రగులింగ్ కూడా ఎలా ఉంది చూడండి, ఎంత స్ట్రగులింగ్గా కనిపిస్తుంది ఆ పదం. ఆ స్ట్రగులింగే అంత పెద్ద స్ట్రగులింగే ఉంది ఆడ, అవునా లేదా? అంత స్ట్రగుల్ లైఫ్ ఇక్కడ ఉంది. ఇది చూస్తే ఎంత ఫిక్స్డ్ టైమింగ్, సండే ఎంజాయ్ డే, రిలాక్సేషన్, హ్యాపీ లైఫ్. ఏది కావాలి? స్ట్రగుల్స్ కావాలా? స్ట్రెస్ కావాలా? ఎక్స్ట్రా వర్క్ కావాలా? టెన్షన్స్ కావాలా? అప్పులు కావాలా? ఇదా నేర్పింది 3 రోజుల్లో మీకు? సార్ 2 రోజుల్లో లైఫ్ సెట్ అయిపోయి సార్ బిజినెస్ అంటే అనే 50 సంవత్సరాలు అయిపోయింది. నిజం. బిజినెస్ చేసేవాడిని కలిసి అడగండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అవునా లేదా? ద రియాలిటీ ఏంటో తెలుసా? బిజినెస్ ఈజ్ బెస్ట్, బిజినెస్ ఈజ్ బెస్ట్. కానీ 100 మంది వ్యాపారం మొదలు పెడితే 99 మంది నష్టపోతున్నారు. దిస్ ఇస్ రియాలిటీ. వై? ఎందుకని? ఎందుకంటే అతనిలో ఐకేఈ సిండ్రోమ్ కొంచెం ఉంటుంది. ఫస్ట్, ఎవడేం చెప్పినా నాకు తెలుసులే అంటాడు, అవునా? మెంటర్షిప్ ఉండదు లైఫ్లో. ఐకేఈ సిండ్రోమ్ అడిగి మెంటర్షిప్ ఉంటుందా? లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండదు. కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ ఉండదు. నేర్చుకోవాలని ఉండదు, ఎనాలిసిస్ ఉండదు, టీం వర్క్ ఉండదు, సహనం ఉండదు, అవునా లేదా? ఎన్నో లోపాల వల్ల అన్ని పనులు నేనే చేస్తా అంటాడు. ఏమంటాడు? అన్ని పనులు నేనే చేస్తాను, నేనైతేనే బాగా చేస్తానంటాడు, అన్నిట్లో వేలు పెడతాడు. చివరికి బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. బిజినెస్ మొదలుపెట్టేవాడు ప్రతి వాడు కూడా కలలుగానే బిజినెస్ మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి వాడు కూడా కలలు కనే మొదలుపెట్టాడు. కానీ 99% ఫెయిల్యూర్ ఉంది బిజినెస్లో. ఎందుకంటే సరైన మెంటర్షిప్ లేకపోవడం వల్ల, సరైన కోచింగ్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, సరైన ఒక ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల లాస్ అయిపోతున్నారు. యాక్చువల్లీ చేయాల్సింది బిజినెసే. ఇక్కడ మీకు చెప్పుంటారు, లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం లేనివాడు. చెప్పారా? లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడు కోసం పనిచేస్తాడు అన్నారు కదా. లక్ష్యం ఉన్నవాడు టెన్షన్ కోసం పనిచేస్తాడు. అట్లా అయిపోయింది. ఎప్పుడు కూడా పగలగలగంటమే. కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్న విషయం అంటే, నిజంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటుంటే సరైన క్లారిటీతో చేయండి, సరైన మెంటర్షిప్తో చేయండి. బిజినెస్ గురించి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి. బిజినెస్ క్లాసెస్ ఉంటాయి తెలుసా మీకు? నా పేరేంటో తెలుసా మీకు? ఏంటి?
షఫీ. ఏమని పిలుస్తారు? బ్రదర్ షఫీ అని పిలుస్తారు. ఎందుకంటే నేను అందరికీ తమ్ముడుగా అన్నగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నా పేరే బ్రదర్గా పెట్టుకున్నాను. ఓకే, బ్రదర్ షఫీ. అయితే బ్రదర్ షఫీ అంటే మాస్టర్ మోటివేటర్ అని, ఇంకా బిజినెస్ ఆచార్య అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నేను బిజినెస్ కోచింగ్ ఇస్తాను, బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను, బిజినెస్ అనాలిసిస్ చేస్తుంటాను. అప్పుడు నాకు తెలిసినవి ఎన్ని విషయాలు కూడాను. బిజినెస్ మహా డేంజర్. నేర్చుకోకుండా మొదలు పెడితే కొలాప్స్, సరైన క్లారిటీతో బిజినెస్ స్టార్ట్ చేయకపోతే. ఓకే, అయితే లైఫ్లో మనం ఎక్కువగా ఎలా ఉన్నాం తెలుసా? ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నాం. ఒక మంచి కంఫర్ట్ జోన్, దట్ ఈజ్ అదే ఎంప్లాయీ మైండ్ సెట్. ఏంటది? ఎంప్లాయీ మైండ్ సెట్, కంఫర్ట్ జోన్. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉండే ప్రయత్నం చేస్తుంటాం. నాకు ఇది వస్తే చాలు, అది ఉంటే చాలు, ఇంత డబ్బు వస్తే ఇలా ఖర్చు పెట్టుకుంటాను. ఎక్కువ కష్టపడు, చెమట రావడం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఎక్కువ చేయడం, పని చేయడం కూడా ఇష్టం ఉండదు. దట్ ఈస్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ బయటకు వస్తే ఏముంటుంది? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే అక్కడ ఉంటుంది రిస్క్ జోన్. ఎందుకురా బాబు రిస్క్ ఎందుకు అంటావు? అవునా లేదా? రిస్క్ ఎందుకు తీసుకోవాలి అన్న ఆలోచనతో కంఫర్ట్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తాడు. కానీ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి బయటకు వస్తే రిస్క్ జోన్ ఉంటుంది. ఆ రిస్క్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి డీల్ చేస్తే దానిపైన ఉండేదే గ్రోత్ జోన్. వితౌట్ టేకింగ్ రిస్క్ దేర్ విల్ బి నో గ్రోత్. అర్థమవుతుందా? రిస్క్ అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయి ఉండాలి. క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకోగలగాలి. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ లేకపోతే రిస్క్లోనే లైఫ్ ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ కూడా రిస్క్లోనే ఉండిపోతాం. లైఫ్ లాంగ్ కూడా ఫియర్లోనే ఉండిపోతాం. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిందే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఆ తర్వాతనే గ్రోత్ జోన్ అనేది ఉంటుంది. ఈ క్లారిటీ మన లైఫ్లో ఉండాలి. అయితే నేను మీ అందరికీ ఆహ్వానించాను కాబట్టి నాకు ఉన్నటువంటి ఏజ్, నేను చేసిన స్టడీస్, నేను చూసిన బిజినెసెస్ని బట్టి, నాకు వచ్చిన అవగాహనను బట్టి నేను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నా డ్రీమ్ ఏంటో తెలుసా? నా ఏం ఏంటో తెలుసా? నా ద్వారా కనీసం 10,000 జీవితాలైనా ఆర్థికంగా సెటిల్ అవ్వాలి. 10,000 మందికైనా ఒక ఆర్థికమైన దారి చూపించాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాను. మోటివేషన్ ఇస్తున్నాం లక్షల మందికి, కోట్ల మందికి. అవునా లేదా? మీలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్కి? థ్యాంక్ యూ మచ్. మీరే నా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్లో ఒకరు. ఎంతమంది ఉన్నారు? 2 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఈరోజు చెప్పాలంటే తెలుగు ప్రపంచంలోనే ఎడ్యుకేషన్ అనే ఫీల్డ్లో నెంబర్ 1 ఛానల్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్. మోటివేషన్లో ప్రపంచంలోనే బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ అనాలిసిస్ చేస్తే 67 దేశాల నుంచి వ్యూవర్స్ ఉన్నారు. అంటే ఏంటో తెలుసా? తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారని, అన్ని దేశాల నుంచి చూస్తున్నారని. అవునా లేదా? ఎస్ ఆర్ నో? అయితే నాకున్న స్ట్రెంగ్స్, దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నా చేతనైనా నేను సహాయం సమాజానికి ఇచ్చేయాలి. ఎందుకంటే నా మిషన్ పేరు తెలుసా మీకు? మిషన్ నేను సైతం సమాజం కోసం. ఎంతమంది విన్నారు? మిషన్ నేను సైతం సమాజం కోసం. ప్రతి వ్యక్తి కూడా తన సమాజం కోసం ఎంతో కొంత చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నాకున్న డ్రీమ్ ఏంటంటే నా లైఫ్లో నేను నా మరణం వచ్చేంతవరకు కనీసం 10,000 జీవితాలకి ఆర్థిక పరమైన దారి చూపించి ఉండాలి, సరైన మార్గాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనతో. ఒకవేళ బహుశా మీ లైఫ్ ఆల్రెడీ సెటిల్డ్ ఏమో, ఆల్రెడీ మీకు బిజినెస్ ఉందేమో, ఆల్రెడీ మీకు క్లారిటీ ఉందేమో. ఇక్కడ ఉన్న వాళ్ళ బహుశా ఒక్క వ్యక్తి అయినా నా కోసం ఎదురు చూస్తున్నాడేమో. మేబీ ఎస్ ఆర్ నో? ఆ 10,000 మందిలో ఇక్కడ ఒక్క వ్యక్తి అయినా ఉన్నాడేమో నాతో పాటు కలిసి జర్నీ చేయాలనుకున్నవారు. మీరు నిజంగా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తుండేది జాబ్ కాదు, జాబ్ ఆపర్చునిటీ కాదు, రిస్క్ తీసుకునే బిజినెస్ ఆపర్చునిటీ కోసం కనుక మీరు ఎదురు చూస్తుంటే ఐ వెల్కమ్ యూ ఆల్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని మీరు అనుకుంటే, రిస్క్ తీసుకుని లైఫ్లో ముందుకెళ్ళాలి, క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలనుకుంటే ఐ ఆమ్ యువర్ బ్రదర్ షఫీ వెల్కమింగ్ యూ. కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. లైఫ్లో నిజంగా రిస్క్ తీసుకోవాలనుకుంటే కండిషన్ వాల్యూస్ బేస్ చేసుకొని మంచి వాల్యూస్తో నేను జీవితం గడుపుతాను సార్, నేను మంచి స్థాయికి వస్తే 10 మందికి సహాయం చేస్తాను సార్ అన్న ఆలోచనే కనుక మీకు ఉంటే,
మీ లైఫ్లో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే, అంటే సార్ నేను చాలా కష్టపడ్డాను లాభం లేదంటారే, సరైన ప్లాట్ఫామ్లో కష్టపడలేదు కాబట్టే మేబీ ఆన్సర్ అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? మీలో నిజాయితీ ఉందని మీరు నమ్ముతుంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉందన్న విషయం మీకు తెలుసుంటే, సార్ నేను కష్టపడతాను సార్ నాకు దారి కనబడలేదని మీరు అనుకుంటే, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం మీరు ఎదురు చూస్తుంటే, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఎలా చేరుకోవాలో నేను చూపిస్తాను. బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఏంటి, ఇన్షాల్లా ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఓకే, ఎవరైనా ఎదురు చూస్తున్నారా దీనికోసం? ఎవరైనా ఎదురు చూస్తున్నారా? వెరీ గుడ్, వెల్కమ్ యూ ఆల్. ఈ స్లైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇది చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇది చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? ఏమైనా మెసేజ్ ఉందా దీంట్లో? ఏదైనా లెసన్ ఉందా? ఎవరు చెప్తారు? ఎవరైనా ఒకరు వస్తారు ఇక్కడ నుంచి, ఒకళ్ళు అక్కడి నుంచి ఒకళ్ళు. స్టేజ్ మీదకి రండి ఎవరైనా, కమాన్ తొందరగా. ఇక్కడ నుంచి ఒకళ్ళు. వాట్స్ యువర్ నేమ్? నాగార్జున్. మెసేజ్ ఏముందమ్మా ఇక్కడ? ఏమర్థమవుతుంది? ఇక్కడ జీవితంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఆ ఆటుపోట్లు ఎదురైనప్పుడే మనం జీవితంలో సక్సెస్ అవ్వగలం. జీవితంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి, వచ్చినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే, మీకేం అర్థమైంది? ఒకటి స్ట్రైట్గా వెళ్తుంది బాల్, ఒకటి అప్ అండ్ డౌన్స్ వెళ్తుంది. అంటే జీవితం అంటే ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అది ఎదుర్కొన్నప్పుడే మనం సక్సెస్ని సాధించగలము. అవి ఎదుర్కొంటేనే సక్సెస్ అవ్వగలుగుతాం, అంతేనా? రిస్క్. ఓకే సార్, మీకేం అర్థమైంది? మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నా పేరు హనుమంతు. అలా కనిపిస్తున్నది ఏంటంటే, యువతల మొగుడు ఉన్నాడు, యువతలనేమో పెళ్ళాం ఉంది, అవతలేమో మొగుడు ఉన్నాడు. మొగుడేమో కష్టపడుతున్నాడు, ఆడు బయటకు వచ్చి ఎంత కష్టపడుతున్నాడో కనబడుతుంది. వాళ్ళేమో ఇంట్లో కూర్చొని చక్కగా తిరుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటికి పోతారా? ఇంటికి పోతారా ఈరోజు? మీ పేరు చెప్పాలి. హనుమంతా? హనుమంతు సార్. హనుమంతు. ఎన్ని సంవత్సరాలు ఏంటంటే పెళ్ళి? ఎందుకు లేదు సార్, 16 ఏళ్ళు అవుతుంది. 16 సంవత్సరాలు సార్. 16 ఏళ్ళైందా? ఓకే. ఇటు వంపు ఏదైతే ఒడిదొడుకులతో ఉన్న జీవితం భర్త జీవితం అంట. బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉంటాడు, ఇంట్లో ఉన్న భార్య సాఫీగా హ్యాపీగా ఉంటుంది. ఇదే జీవితం అంటున్నాడు, అంతేనండి? రైట్ సార్. ఓకే, ఇంతకు ఏ జీవితం కావాలి మీకు? భార్య జీవితం కావాలా, ప్రతి జీవితం కావాలా? అవతలే కోరుకుంటారు కదా సార్. అంతే, భార్యగా ఉండాలనుకున్నారు మీరు? మళ్ళీ ఇది కొత్తగా భార్యగా ఉండాలనుకున్నారా? అంతేగా సార్? అంతేనా? రైట్ సార్. సరే, ఈ రోజు నుంచి మీరు భార్యగా, మీ భార్య భర్తగా మారిపోయి ఆ విధంగా ఉంటే బాగుంటుందేమో. మళ్ళీ మా వాళ్ళని బయటకు పంపిస్తా సార్. అంతేనంటారా? మీకేమర్థమైందమ్మా? సార్ స్ట్రేట్గా వెళ్ళేది ఏమో ఇమాజినేషన్, ఇవి కర్వ్ పైన అప్ అండ్ డౌన్స్ వెళ్ళేది రియాలిటీ. స్ట్రైట్గా వెళ్తుంది ఇమాజినేషన్, అప్ అండ్ డౌన్స్ వెళ్తుంది రియాలిటీ. ఓకే, గుడ్. మీరేం చెప్తారు? జీవితం అనే ప్రయాణంలో మనం స్ట్రైట్గా ఊహించుకుంటాం ఏదైనా. యాక్చువల్లీ తను చెప్పిందే నేను చెప్పాలనుకున్నది. స్ట్రైట్గా ఊహించుకుంటాం, కానీ మనం అనుకున్నది జరగదు. స్ట్రైట్గా అనుకుంటాం, అనుకున్నది జరగదు, ఏదో జరిగిద్ది, ఏదో వేరే జరుగుద్ది. ఒడిదుడుకులు అనేది ఉంటాయి అన్నట్టు. ఉంటాయి. ఎక్కడ ఎవరికైతే ఒడిదుడుకులు ఉంటాయో ఆయనే ఫస్ట్ ఉంటాడు. ఎవరైతే స్ట్రైట్గా ఊహించుకుంటాడో ఆయన వెనకుండిపోతాడు. అచ్చా, ఒడిదొడుకులు ఉన్న జీవితం ముందుకెళ్తుందంట, వెళ్ళిపోతుంది. ఓకే, మీరే ఉంటారు? నా పేరు నాగరాజు సార్. అక్కడ సింపుల్, ఏదైతే స్ట్రైట్గా వెళ్తుందో అది వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు స్లోగా వస్తుంది. ఏదైతే అప్ అండ్ డౌన్ అయి వెళ్తుందో అది చాలా ఫాస్ట్గా రిటర్న్ అవుతుంది. ఎస్, లైఫ్ అంటే కూడా అదే. ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో అది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతారు. స్ట్రైట్గా ఉంటే ఫాస్ట్గా వెళ్ళలేరు. ఓకే, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నదే తొందరగా రీచ్ అవుతుంది, స్ట్రైట్గా ఉంటే తొందరగా రీచ్ అవ్వట్లేదు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే తొందరగా రీచ్ అవ్వగలుగుతాము. వెరీ గుడ్. ఆల్మోస్ట్ అదే సమాధానం సార్. ఎవరైతే గాయాలు పడుతూ లేస్తూ వెళ్తున్నారో వాళ్ళు స్పీడ్గా ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్కి ఏదైతే అచీవ్మెంట్ ఉందో ఆ అచీవ్మెంట్కి త్వరగా రీచ్ అవుతారు సార్. ఓకే, అందులో అయితే ఇందు మూలంగా మనకు తెలిసిందేంటి? అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటేనే తొందరగా గోల్ని రీచ్ అవుతాం. సాఫీగా లైఫ్ కనుక ఉంటే గోల్ని రీచ్ అవ్వడం లేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుణ్ణి ఏం కోరుకోవాలి?
దేవుడా నా జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఇవ్వవా, దేవుడా నా జీవితంలో కొన్ని కష్టాలు ఇవ్వవా, ఓ దేవుడా నన్ను ఒకేసారి పడేసి లేపవా అని కోరుకోవాలి. సార్ నో కోరుకుంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలాంటి కష్టాలు లేని సాదాగా సాఫీగా ఉన్న జీవితం కావాలని కోరుకుందామా, లేక కష్టాలు ఒడిదొడుకులు ఉన్న జీవితాన్ని కోరుకుందామా? ఏది కోరుకుందాం? ఛాలెంజెస్ కోరుకుందామా, సాఫీ జీవితం కోరుకుందామా? నిజంగా కోరుకుంటారా ఛాలెంజెస్? కోరుకోరు కదా, కోరుకోరు. యాక్చువల్గా మీరు ఎప్పుడైతే దేవుడు గుర్తొచ్చి దేవుడితో ఏమైనా కోరుకోవాలనుకుంటారో ఒక కష్టాన్ని కూడా కోరుకున్నారా లైఫ్లో? ఒక ఛాలెంజ్ అని కోరుకున్నారా? కోరుకోలేదు, కోరుకోకూడదు కూడా. కోరుకోపోయినా ఉంటాయి కాబట్టి లైఫ్లో, అవునా లేదా? వద్దన్న లైఫ్లో ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నా లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి, నా లైఫ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకున్న ఇబ్బందులు నేను చెప్పుకొని కూడా చెప్పుకోలేను, నా కష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్స్. మీరు కష్టాన్నే చూస్తున్నారు కానీ కష్టంతో పాటు ఉన్న అవకాశాన్ని చూడట్లేదు. కష్టాన్ని చూసి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సార్ నో, కష్టం ఉంది అంటే దేవుడు కష్టాన్ని ఇచ్చాడంటే కష్టం పక్కనే ఒక బ్లెస్సింగ్ కూడా ఇస్తాడు. దా పక్కన ఉన్న బ్లెస్సింగ్ని చూడగలగాలి, అవునా లేదా? ఇంకో వ్యక్తి లైఫ్లో మనం కష్టాలను చూస్తుంటే కష్టాలే కనిపిస్తుంటాయి. ఉదాహరణ చూడండి, ఒకసారి హాయ్ చెప్పండి అందరు కూడా. హాయ్ మంచిగా చేయి ఊపాలి. హాయ్ మీకు మీరు చెప్పుకోండి ఇలా, హాయ్. చెయ్యి ఆపండి, అందరూ చేయాలి. చెయ్యి ఆపండి. మీకు నాకు మధ్యలో చేయి పెట్టండి. మీకు నాకు అటు కాదు, మీకు నాకు మధ్యలో పెట్టారా? చెయ్యి అలాగే పెట్టి నన్ను చూడండి. చెయ్యి చాటుగా నన్ను చూడండి. కనిపిస్తున్నానా? చూడండి, చూడాలి. చెయ్యి అలా పెట్టి వేళ్ళ మధ్యలో నుంచి కానివ్వండి, వేళ్ళ పక్క నుంచి కానివ్వండి, నన్ను చూడండి. కనిపిస్తున్నానా? ఎస్ ఆర్ నో? ఎస్ కనిపిస్తున్నాను. ఇప్పుడు మీ చేతిని చూడండి, చేతి రంగు చూడండి, చేతిలో ఉన్న గీతలు చూడండి, చెయ్యి ఎంత పెద్దగా ఉందో చూడండి. కనిపిస్తుందా? ఇప్పుడు నన్ను చూడండి, నేను కనిపిస్తున్నాను లేదా? ఎగ్జామ్ మధ్యలో పెట్టాలి సార్, పక్కన కాదు, చెయ్యి ఇలా మధ్యలో పెట్టాలి. కనిపిస్తున్నానా? ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే మీరు నన్ను చూస్తున్నారో మీకు మీ చెయ్యి కనిపిస్తుందా? కనిపించడం లేదు. మీరు ఎప్పుడైతే మీ చెయ్యిని చూడండి, ఇప్పుడు మీ చేతిని చూస్తుంటే నేను మీకు కనిపిస్తున్నానా? కనిపించను. అర్థమవుతుందా? యాక్చువల్గా మీకు చెయ్యి అనేది మీకు చాలా దగ్గరగా ఉంది, మీకు చాలా దగ్గరగా ఉన్నది. మీ లైఫ్లో ఉన్న కష్టాలు, మీకున్న ఛాలెంజెస్, మీకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. నేను మీకు దూరంగా ఉన్నా. నేను మీ లక్ష్యం అనుకోండి, నేను మీ గోల్ అనుకోండి. మళ్ళీ చూడండి, మీ సమస్యల్ని చూడండి ఒకసారి. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ని చూడండి. మీ గోల్ మీకు కనిపిస్తుందా? మీ గోల్ కనిపిస్తుందా? ఇప్పుడు మీ గోల్ని చూడండి. మీ గోల్ అంటే నన్ను చూడండి. నన్ను చూస్తుంటే మీకు సమస్యలు కనిపిస్తున్నాయా? కనిపించవు. అంటే మీ చూపు, మీ దృష్టి లక్ష్యం మీద ఉంటే సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎంత దగ్గరగా ఉన్నా మీకు కనిపించవు. ఎస్ ఆర్ నో? అంటే లైఫ్లో లక్ష్యం లేదు కాబట్టి సమస్యలు కనిపిస్తున్నాయి, లక్ష్యం మీద దృష్టి లేదు కాబట్టి సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు లేని మనిషి అనేవాడే లేడు. ఎస్ ఆర్ నో? కష్టాలు లేని జీవితాన్ని కోరుకోవడం మూర్ఖత్వం. కష్టాలు ఉంటాయి, బతుకున్నాం, మానవ జీవితం, కష్టాలు, ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఫోకస్ చేయాల్సింది చేయాల్సిన పని మీద, ఫోకస్ చేయాల్సింది చేయవలసిన పని మీద. అయితే లైఫ్లో కష్టాలు ఉన్నాయి అంటే చూడండి, ఈ ఫస్ట్ లైన్ ఏదైతుందో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదొడుకులు ఉన్నాయి, కానీ లక్ష్యాన్ని తొందరగా రీచ్ అవుతుంది. కష్టాలు లేని బాల్ చాలా లేట్గా రీచ్ అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? సింపుల్గా ఇక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, మల్టీ మిలియనర్ ఇల్లు. ఆ ఇంట్లో బాబు పుట్టాడు, చాలా కోట్లు ఉన్నాయి, ఆస్తుంది. ఇక్కడో ఇల్లుంది, పేదవాడు, పేద ఇంట్లో బాబు పుట్టాడు. ఈ పేదవాడికి కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, ఆకలి తెలుసు, ఎండ తెలుసు, చలి తెలుసు, వర్షం తెలుసు, ఏడుపు తెలుసు. ఈ మల్టీ మిలియనర్ ఇంట్లో పుట్టిన బాబుకి చలి తెలియదు, ఎందుకు? రూమ్ హీటర్స్ ఉన్నాయి,
ఎండ తెలియదు, ఏసీస్ ఉన్నాయి, వర్షం తెలియదు, ఎక్కడికి వర్షంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆకలి తెలియదు, ఏడుపు తెలియదు, ఆకలి ఒక మంది తినిపిస్తున్నారు. ఎలాంటి కష్టాలు లేకుండా వీరు పెరిగి పెద్దవాడాడు, వీడు అన్ని కష్టాలు చూసి పెరిగి పెద్దవాడాడు. ఇద్దరు కూడా 20 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, ఇద్దరు కలిసి లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారిద్దరి జీవితంలో ఒకేసారి ఒకే పెద్ద కష్టం వస్తే నిలబడేదెవరు, పడిపోయేదెవరు? నిలబడేదెవరు? పేదవాడు. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి అధిగమించుకుంటూ వచ్చినవాడే నిలబడతాడు. కష్టాలు చూడని వాడు ఏమవుతాడు? కుప్పకూలిపోతాడు. అంటే యాక్చువల్గా సక్సెస్ని రీచ్ అవ్వాలంటే మన కష్టాలే మనకి స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి స్టిక్కర్ ఎప్పుడైనా చూసారా మీరు? ఫ్రజైల్ అని చూసారు ఎక్కడైనా? అట్టపెట్టెల మీద అతికిస్తారు కదా. ఒక అట్టపెట్టె ఉంది, దాని మీద ఇది స్టిక్కర్ అతికించుంది అంటే దాంట్లో ఏమున్నాయని అర్థం? గాజు వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవో ఉన్నాయి. దాన్ని ఎత్తేయకూడదని అర్థం. ఎత్తి పడేయబాకండి, పగిలిపోతాయి. దాని మీద బరువు వేయబాకండి, పగిలిపోతాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ విత్ కేర్. ఎస్ ఆర్ నో? పక్కనే ఇంకో బాక్స్ ఉందండి. ఒక బాక్స్లో ఇది ఉంది, పక్కన ఇంకో బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీద యాంటీ ఫ్రాజైల్ అనే స్టిక్కర్ ఉంది. ఏముంది? యాంటీ ఫ్రాజైల్ ఉంది. అంటే ఆ బాక్స్లో ఏముందని అర్థం? గట్టి వస్తువులు, ఐరన్ వస్తువులు, స్టీల్ వస్తువులు. ఎస్ ఆర్ నో? నో. ఆలోచించండి ఒకసారి. చూడండి, ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే పాజిటివ్కి వ్యతిరేక పదం నెగిటివ్ అవుతుంది. అవునా కదా? న్యూట్రల్ అవ్వదు కదా? పాజిటివ్కి వ్యతిరేక పదం న్యూట్రల్ అవ్వదు కదా? ఎత్తేస్తే పగిలిపోతుంది అన్నదానికి వ్యతిరేక పదం ఏముండాలి? ఎత్తేసినా పర్లేదు కాదు, ఎంత ఎత్తేస్తే ఎంత గట్టిగా తయారవుతుంది అన్నది ఉండాలి. ఆపోజిట్ వర్డ్ యాంటీ ఫ్రాజైల్. అర్థమవుతుందా? యాంటీ ఫ్రాజైల్కి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఎత్తేస్తే గట్టిగా తయారవుతుందంటే ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? ఈ ప్రపంచంలో యాంటీ ఫ్రాజైల్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. మానవుడు, నువ్వే, నేనే. ఎలా సార్? ఈ మనిషికి ఎన్ని కష్టాలు వస్తే అంత గట్టిగా తయారవుతాడో, ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్కి వెళ్ళి మీ మజిల్స్ మీద స్ట్రెస్ ఇస్తూ 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 ఓ సిస్టమేటిక్గా వెళ్తే స్ట్రాంగ్గా తయారవుతారా, వీక్గా తయారవుతారా? అంటే ప్రెజర్ వేస్తుంటే గట్టిగా అవుతున్నారా లేదా? కష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తి మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడా లేదా? యాంటీ ఫ్రాజైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మానవుడే. మానవుడి మీద స్ట్రెస్ వచ్చిందంటే బ్లెస్సింగ్, ఒక బలాన్ని ఇవ్వడానికి కోసం వస్తుంది. మీలో ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏదో ప్రిపేర్ అవుతున్నారండి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే, ఎంతమంది ఇళ్లలో మీ తమ్ముడో చెల్లెనో లేక మీ కొడుకో కూతురో 10th క్లాస్ ఎలా చదివేవాళ్ళు ఉన్నారు? గుడ్. మీ అందరికీ టిప్ చెప్తాను. మనం చదువుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవుతాం మెంటల్లీ? ఉండాలా అవసరం లేదా? వీక్గా ఉండాలా? స్ట్రాంగ్గా ఉండాలి. అయితే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమి తింటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాం? బాదామా, అక్రోటా, పిస్తానా? బాదం తింటే మెంటల్లీ స్ట్రాంగ్ అవుతామా? పిస్తానా, అక్రోటా? అక్రోట్ అనేవాళ్ళు ఎంతమంది? ఓకే. బాదం అనేవాళ్ళు? ఓహో, అయ్యే తినిపిస్తున్నారు ఇంట్లో. పిస్తా అనేవాళ్ళు? సార్, అసలు విషయం ఏంటో తెలుసా? మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలంటే తినాల్సింది బాదాం, అక్రోట్, పిస్తాలు కాదు. ఎదురు దెబ్బలు తిన్నవాడు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటాడు. లైఫ్లో ఎదురు దెబ్బలు తిన్నవాడు. ఎందుకంటే మనిషి అనేవాడు యాంటీ ఫ్రాజైల్. లైఫ్లో ఎన్ని కష్టాలు ఉంటే ఎంత స్ట్రాంగ్గా తయారవుతావు? నీ కష్టాలు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి పేదవాడివా? కంగ్రాచులేషన్స్. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరా? కంగ్రాచులేషన్స్. పల్లెటూరులో పుట్టావా? కంగ్రాచులేషన్స్. ఇబ్బందులు కష్టాలు ఉన్నాయా? కంగ్రాచులేషన్స్. నువ్వు స్ట్రాంగ్గా తయారవుతావు. కష్టాలు నిన్ను స్ట్రాంగ్గా తయారు చేస్తాయి. ఏదైతే నీ వీక్నెస్ అనుకుంటున్నావో అది నీ వీక్నెస్ కాదు, నీ బలం. ఎస్ ఆర్ నో? దాన్ని మనం రియలైజ్ అవ్వగలగాలి. చూడండి, మన లైఫ్లో అంటే మనం చేసే బిజినెస్ కానివ్వండి, మనం చదువుకునే చదువులు కానివ్వండి, మనం చేసే ఏ పనిలో అయినా మనకు వచ్చే రిజల్ట్స్ ఉన్నాయి కదా. మనకంటూ రిజల్ట్స్ వస్తాయి కదా. చదువుల్లో, వ్యాపారంలో, రిలేషన్స్లో, చేసే పనుల్లో
మనకు వచ్చే రిజల్ట్స్ దేనికి తగ్గట్టుగా ఉంటాయండి? మనం చేసే పనులకు తగ్గట్టుగా ఉంటాయి. సార్ నో, మీరు ఎలాంటి పనులు చేస్తారో దానికి తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మీ పనులు బాగుంటే రిజల్ట్స్ బాగుంటాయి, పనులు బాగాలేకపోతే రిజల్ట్స్ బాగుండవు. సార్ నో, మీరు చేసే పనులు దేనికి తగ్గట్టుగా ఉంటాయి? మీరు చేసే పనులు దేనికి తగ్గట్టుగా ఉంటాయంటే మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటాయి. మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మీ పనులకు తగ్గట్టుగా మీ రిజల్ట్స్. చెప్పండి, రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారితే పనులు మారితే రిజల్ట్స్ మారిపోతాయి. అర్థమవుతుందా? ఫ్రూట్స్ మారాలంటే రూట్స్ మారాలి. రూట్స్ మారితే ఫ్రూట్స్ మారుతాయి. మైండ్ సెట్ మారితే రిజల్ట్స్ మారిపోతాయి. మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? ఈరోజు జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? ఇలా ఉంది మైండ్ సెట్. ఇలా, నాకేది రాదు, నా వల్ల కాదు, నేను గెలవడం కష్టం, నాకంత అదృష్టం లేదు, నా జీవితం ఇంతే. ఏంట్రా రిజల్ట్స్ వచ్చాయంట కదా, 40% మార్క్స్ వచ్చాయేంటి అంటే నీకు తెలీదా? నేను అంతేగా, నా జీవితం అంతేగా, నా అదృష్టం అంతేగా, నా వల్ల కాదుగా, చిన్నప్పటి నుంచి అంతేగా. ఇది రిజల్ట్స్ కాదు, మైండ్ సెట్. ఏంటది? మైండ్ సెట్. మైండ్ సెట్ ఎలా ఉండాలి యాక్చువల్గా? నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చేయగలను మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే మైండ్ సెట్ మారుతుందో రిజల్ట్స్ మారిపోతాయి. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? ఎంతమంది నమ్ముతారు? గుడ్. ఎంతమందికి డౌట్ ఉంది, సార్ ఆలోచన మారితే రిజల్ట్స్ మారుతాయా అన్న డౌట్ ఉందా ఎవరికైనా? ఎనీబడి డౌట్ ఉందా? చూడండి, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? ఓకే. నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చి 3 రోజులు క్లాసెస్ వింటున్నారంటే మీలో లెర్నింగ్ యాటిట్యూడ్ చాలా బాగుందని ఫస్ట్ విషయం. అవునా కాదా? నేర్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉందని, ఐకే కొంచెం తక్కువగా ఉందని. అవునా కాదా? లేదని కాదు, ఎక్కడో దగ్గర ఉంటుంది, అది వేరే విషయం. అవునా? అది పెరగకుండా చూసుకోవాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఆల్రెడీ మీకు తెలిసుండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు తెలియని విషయం ఉండదు. ఏంటి ఆ విషయం అంటే, మన ఎడమ చేతి కన్నా, ఎడమ చేయండి ఇలా అనండి, లెఫ్ట్ హ్యాండ్, మన ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి 1/2 ఇంచ్ పెద్దగా ఉంటుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు, నాకు తెలిసి మీకు తెలిసే ఉండొచ్చు. ఎంతమందికి తెలుసు ఆల్రెడీ? మంచిగా చేయలేపండి. గుడ్. తెలుసమ్మా ముందు నుంచే? ఇప్పుడే తెలిసిందనే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిగా. తెలిసిందా లేదా? కొత్త విషయం ఏం కాదు కదా. చెప్పండి, ఏ చెయ్యి పెద్దగా ఉంటుంది? కుడి చేయడం మంచిగా, కుడి చేయి పైగానండి. ఈ చెయ్యి ఎడమ చేతి కన్నా, ఈ విషయం కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందా లేదా మీకు? చూడండి, ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి 1/2 ఇంచ్, కొంతమందికి 1/4 ఇంచ్ పెద్దగా ఉంటుంది. ఎడమ చేతిని చూడండి, ఇలా మీ ఎడమ చేతిని మీరు చూడండి, ఇది చిన్నగా ఉంటుంది. కుడి చేతిని చూడండి, ఇది పెద్దగా ఉంటుంది. కుడి చేతిని చూడండి, మీరు నేను చెప్పింది చేయండి, సీరియస్ ఇన్వాల్వ్. కుడి చేయి పెద్దగా ఉంటుంది. ఓకే, మీకు స్లో మోషన్ అంటే తెలుసా? స్లో మోషన్ అంటే వీడియో స్లో మోషన్లో తీస్తారు తెలుసా? ఇప్పుడు ఇలా నడవడం అంటే నార్మల్, అదే స్లో మోషన్ అంటే అవునా, చాలా స్లోగా మూవ్ అవడం. సార్ నో, స్లో మోషన్లో ఒక యాక్టివిటీ చేయాలి మీరు, చాలా స్లో మోషన్లో చేస్తారా? నేను చెప్తాను. ఏంటంటే మీ 2 చేతుల్ని కూడా చెయ్యి యొక్క కింద ఇలా గీత కనిపిస్తుందా? అరచేయి కింద 2 చేతులకు ఉందా? ఆ 2 గీతలు ఇలా కలపండి, ఫ్లవర్లా పెట్టండి. ఇలా చెయ్యి ఇలా ఫ్లవర్లా పెట్టండి. అందరూ కూడా హలో, నేను చెప్పిందే చేయండి, ఎక్స్ట్రా చేయబాకండి. అవునా? 2 గీతలు ఇలా కలపండి, ఇలాగే పెట్టండి. కుడి చేతిని ఇలా కలపండి, ఇలా ఓన్లీ కుడి చేతిని ఇలా అనండి, రెక్క ఇలా కుట్టినాడు. ఎందుకు? ఇదే పెద్దగా ఉంటుంది. ఎసార్ నో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్లో మోషన్లో, చాలా స్లో మోషన్లో ఇలా కలుపుతూ వస్తే కుడి చెయ్యి ఇలా కొంచెం పెద్దగా మీకు క్లారిటీగా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సార్ అవును సార్ అనేవారు క్లాప్స్ కొట్టండి. వావ్ సార్, మా ఎడమ చేయి పెద్దగా ఉంది సార్ అనేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు క్లాప్స్ కొట్టవచ్చు. గుడ్. వీళ్ళు కలిస్తే అందరూ. అవునా లేదా? సార్
కుడి చేయి ఎంత హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ పెద్దగా ఉంది, కొంతమందికి ఎడమ చేయి కొంచెం పెద్దగా అనిపించిందేమో. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఆర్ నో? ఎస్. కానీ అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క 2 చేతులు సమానంగానే ఉంటాయి. సమానంగా ఏది పెద్దగా ఏది చిన్నగా ఉండదు. 2 చేతులు సమానంగానే ఉంటాయి, కుడి చేయి పెద్దగా ఉండదు. అవునా? మరి ఏంటి సార్, కొంతమంది క్లాప్స్ కొట్టారు కదా సార్, క్వశ్చనా కాదా? కొంతమంది ఎడమ చేయికి క్లాప్స్ కొట్టారు, కొంతమంది కుడి చేయి క్లాప్స్ కొట్టారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే మైండ్ సెట్. నేను చెప్పాను, మీ మైండ్ సెట్ అయిపోయింది. మీ మైండ్ అంటే కొంతమంది మీద చాలా ఎక్కువ ప్రభావంలో వాళ్ళ మైండ్ సెట్ అయింది. ఎస్, కుడిచే పెద్దగా ఉంటుందని. ఎప్పుడైతే మైండ్ సెట్ అయిందో యాక్షన్స్ మారిపోయాయి. ఏంటా యాక్షన్? ఇలా స్లో మోషన్లో వచ్చేటప్పుడు మీకు తెలియకుండానే మీ కుడిచే కొంచెం స్ట్రెచ్ అయింది. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేశారు, అది వేరే విషయం. ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది? కొంచెం పెద్దగా కనబడింది. అంటే చిన్న ఇక్కడ చేసిన ఎక్సర్సైజ్లోనే, నేను స్టేజ్ మీద ఉండి మీరు కింద ఉండి ఇక్కడ చేసిన యాక్టివిటీలోనే ఇంతమందికి రిజల్ట్ వచ్చిందంటే, నిజంగా మన లైఫ్లో మైండ్ సెట్ మారిపోతే యాక్షన్స్ మారుతాయి, రిజల్ట్స్ కూడా మారిపోతాయి. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. సక్సెస్, మన లైఫ్లో అందరం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటాం. ఏమవ్వాలి? సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? అందరం సక్సెస్ అవ్వాలనుకుంటాం. మీరు ఇది చూడండి, ఐస్బర్గ్ అంటే తెలుసా మీకు? సముద్రంలో ఉన్న మంచుకొండ. మంచుకొండ బయటికి ఎంత కనిపిస్తుంది? పైకి కొంచెం టిప్లా కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? దట్ ఈజ్ సక్సెస్. పైకి కనిపిస్తున్న టిప్ సక్సెస్. అది మనం చూస్తాం. కనిపించే సక్సెస్ అది. బా, వాడి చూడు మంచి ర్యాంక్ వచ్చింది, వాడి చూడు మంచి కప్ వచ్చింది, వాడి చూడు మంచి మెడల్ వచ్చింది, వాడు చూడు కోట్లు సంపాదించాడు, వాడు చూడు గొప్పవాడు అయిపోయాడు, వాడు చూడు సెలబ్రిటీ అయిపోయాడు. అది టిప్, కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? కనిపించేది పైన ఉందంటే మనకు కనపడని ఏముందని? లోపల పెద్ద కష్టం ఉంది. అవునా కాదా? కానీ మనం ఏం చూస్తాం? ఓన్లీ సక్సెస్నే చూస్తాం, అదే కోరుకుంటాం తప్ప దాని కింద ఉన్న కష్టాన్ని చూడం, దానికోసం మనం ప్రయత్నము చేయం. ఎస్ ఆర్ నో? అది కనిపించేది, ప్రజలు చూసే సక్సెస్. మెడల్స్ కానివ్వండి, సర్టిఫికెట్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి, అవి కిందనో ఏంటి? ప్రజలు చూడండి ద రీజన్స్, దానికి ఉన్న కారణాలు ఏంటి? బలమైన కారణాలు సక్సెస్కి ఏమై ఉండొచ్చు చెప్పండి? సక్సెస్కి కారణాలు ఏముంటాయి? హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, ఫెయిల్యూర్, ఇంకా ఫోకస్, క్లారిటీ, స్ట్రాటజీ, అండర్స్టాండింగ్, సారీ, కన్సిస్టెన్సీ. ఎస్. మరి ఇవి నిజంగా మనలో ఉన్నాయా? వాడు ఎందుకు సక్సెస్ అయ్యాడో తెలుసా అంటే, బాగా డబ్బున్నోడు, బాగా తెలివిగల్లోడు, వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి అట్లా అయిపోయాడు, వాడికి కలిసి వచ్చింది, వాడికి అన్నీ కూడా ఈజీ రేట్లో దొరికాయి అనుకుంటాం కదా. అదే కదా మనం అనుకునేది. సక్సెస్ ఎలా అంటే మనం అనుకునేది వేరు. యాక్చువల్గా సక్సెస్ కోసం ఏం కావాలో మనకు తెలుసు, థియరిటికల్గా. ప్రాక్టికల్గా మన లైఫ్లో ఉందా? నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా హార్డ్ వర్క్. మీరు చెప్తున్నట్టుగా కాన్ఫిడెన్స్ మన లైఫ్లో కావాలి. ఎస్ ఆర్ నో? వితౌట్ కాన్ఫిడెన్స్ సక్సెస్ అనేది లేదు. ప్లానింగ్ కావాలి, డిసిప్లిన్ కావాలి లైఫ్లో. డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అబ్బా, క్లాప్స్ కొట్టండి సార్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. గుడ్. అంటే ఏంటి సార్? సిస్టమేటిక్గా, సింపుల్. డిసిప్లిన్ అంటే నువ్వు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యవలసిన విధానంగా నీకు ఇష్టమున్నా లేకపోయినా చేయడమే. నీకు ఇష్టమున్నా లేకపోయినా చేసేయడమే డిసిప్లిన్. పొద్దున్నే లేచి చదువుకోవాలి, నిద్ర వస్తుంది, లేవబుద్ధి కావట్లేదు, లేవాలి కదా, లేవాల్సిందే. దట్ ఈస్ డిసిప్లిన్. ఏ టైంలో ఏ పని ఎలా చేయాలో అలా చేసేయడమే, ఇష్టమున్నా లేకపోయినా. అండర్లైన్. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఎస్ ఆర్ నో? రిస్క్ ఎంతో తీసుకోవాలి, ఫెయిల్యూర్స్ ఎన్నో ఎదురవుతాయి, ఎన్నో లేట్ నైట్స్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో? లైఫ్లో ఫోకస్ కావాలి, గోల్ ఉండాలి, గోల్లో క్లారిటీ ఉండాలి, లెర్నింగ్స్ కావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి, ఎన్నో త్యాగాలు చేయాలి.
ఇలాంటివి అనేకము కనబడనివి ఉంటే పైకి కనిపించేది ఒక చిన్న టిప్, దట్ ఈస్ సక్సెస్ టిప్, దట్ ఈస్ ఐస్బర్గ్. అవునా లేదా? ఈరోజు నేను మీ ముందు నిల్చున్నాను. ఈరోజు నేను మీ ముందు నిల్చున్నానంటే నాకంటూ ఒక పేరు ఉంది, నాకంటూ ఒక స్టేటస్ ఉందంటే అది కనిపిస్తున్న టిప్ ఎలా వచ్చి ఉంటుంది? ఎలా వచ్చి ఉంటుంది? కనబడింది ఏదో ఉంటుందా లేదా? ఏ సార్ నో, ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా నేను మోటివేషన్ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నాను మీకు తెలుసా? ఫుల్ టైం మోటివేషన్ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నాను? 2017. ఎప్పుడు? 2017. అంతకుముందు ఒకటో రెండో స్పీచెస్ అక్కడ చెప్పుంటాను, అది వేరే విషయము. ఫుల్ టైం ఉంది 2017 నుంచి ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా నేను చెప్పుకుంటాను. ఈరోజు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ పేడ్ ట్రైనర్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ బ్రదర్ షఫీ. హైయెస్ట్ పేడ్ ఎవరు ఉన్నారంటే, హైయెస్ట్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ బ్రదర్ షఫీ. ఎలా వచ్చింది సక్సెస్? దానికి తగ్గ ప్రయత్నం చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. గంపా నాగేశ్వరరావు గారు నాకు పోస్టర్ పంపించారు. ఏమని? గుడ్ న్యూస్, బ్రదర్ షఫీ హ్యాస్ యాక్సెప్టెడ్ టు గివ్ సెషన్ ఇన్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అంటే బ్రదర్ షఫీ గారు ఒప్పుకున్నారు సెషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి. నాకు గుర్తొచ్చింది 2017లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏం జరిగింది? 2017లో ఇలాగే ఒక ఇంపాక్ట్ జరుగుతుంటే నేను గంపా నాగేశ్వర గారు మెసేజ్ పెట్టాను, ఈ ట్రైనింగ్ సెషన్లో నాకేమైనా అవకాశం ఉంటుందా, నేనేమైనా ఇవ్వచ్చా, నాకు టైం ఇవ్వగలుగుతారని 2017లో మెసేజ్ చేశాను నేను. గంపా నాగేశ్వర గారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, రిప్లై వచ్చింది. ఏమని? కుదరదు, వీలు లేదు, ఎందుకంటే షెడ్యూల్ చాలా టైట్గా ఉంది, అదర్వైజ్గా అంటే ఇది నా చేతుల్లో లేదు, ఇంకా ఆర్గనైజర్ చేతుల్లో ఉందని చెప్పేసి. అంటే ఓవరాల్గా ఏమైపోయిందంటే ఆ రోజు నేను సిద్ధంగా ఉన్నాను వచ్చి నేను లెక్చర్ ఇవ్వడానికి, కానీ నాకు అక్కడ అవకాశం లేదు. ఈరోజు నేను ఒప్పుకోవడమే ఒక సెలబ్రేషన్. దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? టిప్, సక్సెస్ టిప్ ఉంది అంటే దాని వెనక కష్టం అనేది ఉంటుంది. ఎన్ని రోజులు కష్టపడి ఉంటాను, ఎన్ని నైట్స్ కష్టపడి ఉంటాను, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటాను, ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉంటాను, నేను ఏమేమి చేస్తుంటాను చెప్పండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో, 1 మిలియన్ ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఉన్నారంటే అంత ఈజీ కాదు కదా. మీకు క్వశ్చన్ చెప్పాలా? 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు, కానీ యూట్యూబ్ అనాలిసిస్ చేస్తే తెలిసేదంటే తెలుసా? 80% ఆఫ్ మై వ్యూవర్స్ ఆర్ నాన్ సబ్స్క్రైబర్స్. అంటే 70% నా వీడియోలు చూస్తుంది ఎవరో తెలుసా? సబ్స్క్రైబ్ చెయ్యని వారే. అంటే సబ్స్క్రైబ్ చేసింది 2 మిలియన్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది 8 మిలియన్, టోటల్ 10 మిలియన్ పీపుల్. అంటే 1 కోటి మంది నన్ను కేవలం యూట్యూబ్లోనే ఫాలో అవుతున్నారు. ఇది చాలదా? నాకు ఉన్న జనాభా ఎంత? 9 కోట్లు. 9 కోట్లలో 1 కోటి మంది వ్యక్తులు నన్ను యూట్యూబ్లో చూస్తున్నారంటే అది అచీవ్మెంట్ కాదంటారా? ప్రతి 9 మందిలో ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నాడంటే అచీవ్మెంట్ కాదా? అదొక బెంచ్ మార్క్ని రీచ్ అయ్యేట్టు కాదా? ఫోకస్ చేస్తాను, రీచ్ అవ్వాలనుకున్నాను, రీచ్ అయ్యాను. ఎప్పుడైతే మోటివేషన్ రీచ్ అయ్యానో నాకు అనిపించింది, నో, స్టెప్ ఇన్ టు ద బిజినెస్ ఆచార్యగా నేను స్టెప్ ఇన్ అయ్యాను 1 year బిఫోర్. బిజినెస్ మీద అనాలిసిస్ చేసి ఎంతమంది బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళ కోసం నేను సెషన్ ఇవ్వడం మొదలుపెట్టాను. చాలా సాటిస్ఫైడ్గా, చాలామంది వచ్చిన ప్రతి వ్యక్తి చాలా సంతోషంగా ముందుకెళ్తుంటారు. ఎన్నో కంపెనీస్కి నేను మెంటరింగ్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, అదే కాన్ఫరెన్స్లో నేను మీకు పిలిచిందంటూ తెలుసా? నిజంగా మీరు సీరియస్గా ఉంటే రండి, కలిసి జర్నీ చేద్దాం, బిజినెస్లో ముందుకెళ్ళాలన్న ఆలోచన ఉంటాయి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మనం ఏం చూస్తాం జనరల్గా? వి సీ ట్రోఫీస్, ఎస్ ఆర్ నో, బట్ వీ డోంట్ సీ స్వెట్. వెనుకున్న ఆ కష్టాన్ని, చిందించే ఆ చెమటని మనం చూడం, వచ్చిన ట్రోఫీని మాత్రమే చూస్తాం. వి సీ ఓన్లీ సర్టిఫికేట్స్. ఎలా వచ్చింది వెనక చేసిన హార్డ్ హోంవర్క్ని మనం చూడం. వి సీ ఓన్లీ పెర్ఫార్మెన్స్. మనం దాన్ని అనుకున్న రిహార్సల్ మనం చూడం. ఎస్ ఆర్ నో, రిహార్సల్ వెనక చూడం మనం. అంటే మనం ఇన్డెప్త్గా స్టడీ చేస్తే మనకు కూడా సక్సెస్ వస్తుంది, మనం అలాగ వర్క్ చేయగలిగితే. ఫెయిల్యూర్ కూడా ఐస్బర్గే, అవునా కదా? ఫెయిల్యూర్, ఓడిపోయాను కనిపిస్తుంది కొంచెమే. ఎందుకు ఓడిపోయావు? వాట్ ఆర్ ద రీజన్స్? మనం అనుకునే వేరు. కలిసి రాలేదు, అదృష్టం లేదు, అనుకున్నది అవ్వలేదు, వారు సహకరించలేదు, సరైన సమయంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు,
100 కారణాలు మనం అనుకునేవి, కానీ అసలు రీజన్ ఏంటంటే మనకు కనబడని రీజన్స్. వై ఫెయిల్యూర్? నో ప్లానింగ్, నో ప్రాపర్ ప్లానింగ్. ఎస్ ఆర్ నో? ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం వల్ల ఓడిపోయాను. అన్ఫోకస్డ్, ఫోకస్ చేయడం వల్ల ఓడిపోయాను. డిస్ట్రాక్షన్స్ లైఫ్లో ఎక్కువైపోయాయి, కాన్సన్ట్రేషన్ లేకుండా పోయింది. రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇంకేంటి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. లేజినెస్ లైఫ్లో వచ్చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇండిసిప్లైన్ లైఫ్లో వచ్చేసింది. ఏవో ఎక్స్క్యూజెస్, కారణాలు చెప్పడం మొదలుపెట్టాం. లిమిటింగ్ బిలీఫ్స్, నెగ్లిజెన్సీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నో క్లారిటీ, టైం వేస్ట్, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల నీకు ఫెయిల్యూర్ అనేది వచ్చింది. నీ ఓటమికి కారణం నువ్వే, నీ గెలుపుకి కారణం నువ్వే. ఎసార్ నో? ఎనాలిసిస్ చేయగలగాలి. ఎనాలిసిస్ చేస్తేనే మన లైఫ్లో సక్సెస్ ఉంటుంది. సక్సెస్ కోరుకున్నంత మాత్రాన్ని రాదండి, కావలసిన కష్టం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఆ బాబు ఏ బాల్ క్యాచ్ చేయాలి? ఏ బాల్? రెడ్ బాల్. ఎసార్ నో? ఎందుకు సార్ రెడ్ బాల్ని క్యాచ్ చేయాలి? రెడ్గా ఉంది కాబట్టా? ఎందుకు క్యాచ్ చేయాలి? ఆ బాబు ఏ బాల్ క్యాచ్ చేయాలంటే తనకు ఏ బాల్ అవసరమో ఆ బాల్ క్యాచ్ చేయాలి, కావలసిన బాల్ని క్యాచ్ చేయాలి. రెడ్గా ఉందని రెడ్ని క్యాచ్ చేస్తే కావలసిన బాల్ మిస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇదే మన లైఫ్లో మనం చేస్తుంది కూడా. మన లైఫ్లో ఏం చేస్తుంది సార్? కలర్ఫుల్గా ఉన్న దాని వెంట పడుతున్నాం, అట్రాక్షన్గా ఉన్న దాని వెనుక పరిగెడుతున్నాం, ఎక్కడైతే ఆనందం ఉందో అటు పరిగెడుతున్నాం. కావలసిన పని చేయవలసిన పని చేయట్లేదు, కావలసిన పని చేయవలసిన పని చేయకుండా ఆనందంగా ఉన్న పని చేస్తున్నాం, సంతోషంగా ఉన్నదానిలో చేస్తున్నాం, కంఫర్ట్గా ఉన్నదాన్ని చూస్తున్నాం, కలర్ఫుల్ లైఫ్ అంటే పరిగెడుతున్నాం, కావలసిన పని చేయట్లేదు, చివరికి ఫెయిల్యూర్ వస్తుంది. అవునా కదా? ఎప్పుడు కూడా మీ చుట్టూ ఇన్ని బాల్స్ ఉంటాయి. ఉదయం లేచారు, ఎన్ని పనులు చేయాలి? ఇన్ని పనులు చేయాలి. ఏ పని చేయాలి? ఆనందాన్ని ఇచ్చేది కాదు, అట్రాక్షన్గా ఉన్నది కాదు, చెయ్యవలసిన పనిని చేయాలి, కావలసిన పనిని చేయాలి. నిన్న జరిగింది, ఈ 3 రోజుల సెషన్ కన్నా ముందు రోజు ఏం చేశారు? మీరు చేయవలసిన పని ఎంత చేశారు? టైంపాస్ అంత చేశారు. మనం ఎక్కువగా లైఫ్లో కలర్ఫుల్ పనులే చేస్తున్నాం తప్ప కావలసిన పనులు చేయట్లేదు. ఏ సార్ నో? ఒప్పుకుంటారా లేదా? ఎస్, మార్పు అనేది రావాలి. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. కట్ ఎక్స్ట్రాస్ టు గెట్ సక్సెస్. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎక్స్ట్రాస్ ఉంటాయి. కొన్ని పనులు, ఎక్స్ట్రా పనులు ఉంటాయి, ఎక్స్ట్రా అవిగేషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా అలవాట్లు ఉంటాయి, ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్స్ట్రా చాలా ఉంటాయి. వాటిని నువ్వు ఐడెంటిఫై చేసి కట్ చేయనంత వరకు నీ లైఫ్లో సక్సెస్ అనేది రాదు. కట్ ఎక్స్ట్రాస్ టు గెట్ సక్సెస్. ఉన్నాయా లేవా మన లైఫ్లో ఎక్స్ట్రాస్? అనవసరమైన ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? వాటిని కట్ చేయి. వాటిని కట్ చేయకపోతే లైఫ్లో సక్సెస్ అనేది రాదు. ఇది తెలుసా మీకు? బోన్సాయి ట్రీస్ తెలుసా? ఎందుకు పెట్టుకుంటామండి ఇంట్లో? ముద్దుగా ఉంటాయి, చాలా చిన్నగా ముద్దుగా ఉంటాయి. ఆఫీస్లో, ఇంట్లో పెట్టుకుంటారు, చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఎస్ ఆర్ నో? కానీ ఎప్పుడైతే బోన్సాయి ట్రీ పెరుగుతుందో ఏం చేస్తాం? కట్ చేస్తాం. కట్ చేయకపోతే ఏమవుతుంది? అలా కట్ చేయకుండా వదిలేస్తే అలా పెరిగి 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 అందవికారంగా కనిపిస్తుంది. ఏ పర్పస్ కోసం అయితే నువ్వు బోన్సాయి ట్రీని పెట్టుకున్నావో ఆ పర్పసే ఫెయిల్ అయిపోతుంది. అలాగే నీ లైఫ్లో ఎక్స్ట్రాస్ని కట్ చేయకపోతే పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ లేకుండా పోతుంది. నీ లైఫ్ కూడా అందవికారంగా మారిపోతుంది. ఎక్స్ట్రాస్ని చూసి వాటిని కట్ చేయడమే సక్సెస్ ఫార్ములా. సరే, ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిందని ఎంతమంది ఒప్పుకుంటారు? అయిందా లేదా? మెడికల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయింది. ఎంత అంటే కన్ను పోతే కన్ను తీసి కనిపెట్టవచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిందా లేదా? కిడ్నీ పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది, నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది. ఎస్ఆర్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మహా అద్భుతం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చింది. వచ్చిందా రాలేదా? టెక్నాలజీ డెవలప్ అయిందా లేదా? మానవుడు గ్రో అయ్యాడా లేదా? కానీ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా చేయొచ్చు, కానీ ఒక్క విషయం గొప్పపడి, బట్ దెర్ ఇస్ నో క్యారెక్టర్ ట్రాన్స్ప్లాంటేషన్. నీ గుండె పోతే గుండె పెట్టుకోవచ్చు,
నీ పోతే నీ పెట్టుకోవచ్చు, లివర్ పోతే లివర్ తెచ్చుకోవచ్చు, కిడ్నీ పోతే కిల్లర్ తెచ్చుకోవచ్చు. నీ క్యారెక్టర్ పోయిందా, దెర్ విల్ బి నో ట్రాన్స్ప్లాంటేషన్. కాపాడుకోవాల్సిందేంటి? క్యారెక్టర్. పేరు పోయిందా మళ్ళీ రాదు, నమ్మకం పోయిందా మళ్ళీ రాదు. కాబట్టి మనం ముందుకెళ్ళేటప్పుడు మనం చేయాల్సింది, మనం కాపాడుకోవాల్సింది మన బిహేవియర్ ఎలా ఉంది, మన అటిట్యూడ్ ఎలా ఉంది, మనం చేస్తుందేంటి, మనం చేయాల్సిందంటూ మనకు చాలా క్లారిటీగా ఉండాలి. మీ లైఫ్లో మీరు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కానీ, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ, చూడండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద సక్సెస్ మీకు వచ్చిందనుకోండి, సక్సెస్ రాగానే హ్యాపీనెస్సా? వచ్చిన సక్సెస్ని నలుగురికి పంచుకుంటే హ్యాపీనెస్సా? పంచుకున్నప్పుడా లేదా? ఉదాహరణకి మీరు ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్, హ్యాపీయా? అది నలుగురితో పంచుకుంటే హ్యాపీనెస్సా? పంచుకుంటేనే హ్యాపీనెస్. అంటే లైఫ్లో నువ్వు సక్సెస్ అయిన తర్వాత నలుగురితో పంచుకోవాలంటే నలుగురు నీకు ఉండాలా లేదా? ఆ నలుగురిని కాపాడుకోవడమే సక్సెస్ లైఫ్లో. అవునా? కష్టాల్లో నిన్ను ఓదార్చడానికి నలుగురు కావాలి, నీ సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఒక నలుగురు కావాలి. నలుగురు కావాలి. సరే, ఇంట్లో వంట ఎంతమంది చేస్తారండి? మీరు కదమ్మా, మిమ్మల్ని ఎందుకు అడుగుతానా? ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎంతమంది? గుడ్. మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చా? బెండకాయ వేపుడు చేస్తారా? మీరు చేస్తారా? మీరు బెండకాయలు తెచ్చారనుకోండి, కడుగుతారు, కడిగిన తర్వాత ఏం చేస్తారు, ఎలా కట్ చేస్తారు చెప్పండి సార్? ఎవరు చెప్తారు? ఎవరైనా ఒకళ్ళు చెప్పాలి, ఎవరు చెప్తారు? రౌండ్గా కట్ చేస్తారా? అబ్బా, ఇట్లా కట్ చేస్తారా? కొంచెం కొంచెంగా, అంతేనా? ఉదాహరణకి మీరు కట్ చేశారనుకోండి, కట్ చేసి ఏం చేస్తారు? ఇలా కట్ 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 కొట్టుకుంటూ పోతారా? ఏం చేస్తారు? ఏమ్మా, తొందర పరిగెత్తుండి పైకి రండి. అమ్మ, ఎవరైనా లేడీస్ రండి, బెండకాయ వేపుడు బాగా ఇష్టం ఉన్నవాళ్ళు తొందర రావాలి, తొందరగా రండి అమ్మా. ఎలా కట్ చేస్తారు? రౌండ్గా స్లోగా కట్ చేస్తాం సార్. రౌండ్గా స్లోగా, దెబ్బ తగలకుండా, అవును, అంతేనా? అంతే అంతే. నొప్పి కాకుండా, హింసించకుండా, అంతేనా సార్? అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు సార్, అప్పుడప్పుడు ఇస్తాం కదా, చేస్తాం. రెగ్యులర్ సార్, అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఏలు కట్ అవ్వకుండా, అంతేనా? అంతే. వావ్, క్లాప్స్ అండి. అమ్మ మీరు చెప్పండి, రండి అమ్మ. ఫస్ట్ లేతయ్యో కాదో చెక్ చేస్తాం. ఫస్ట్ లేత బెండకాయనా కాదా చెక్ చేస్తారు. క్లాప్స్. నార్మలే, మాకు తెలియదుగా మరి. అది కణుపు చూసి, అది కణుపు కొంచెం తెంచేసి లేతదే బట్టన్ తిరిగిద్ది. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి అప్పుడు కట్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ కూడా కట్ చేసేసి తర్వాత కట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు ఏమైనా చేస్తారా మీరు? ఐ మీన్ జిగురు లేకుండా చేస్తారా? ఓకే. చూడండి, మీరు ఇలా కట్ చేశారనుకోండి అమ్మా, కట్ చేసిన తర్వాత ఇలా లేపి చూస్తారా ఏమన్నా మీరు? ఏంటండి? ఒకసారి కట్ చేసి ఇలా లేపి చూస్తారా ఏమన్నా? చూస్తారా? చూడరా? చూస్తారో. ఎందుకు? పురుగులు ఉన్నాయేమో. అవును కదమ్మా, పురుగులు కూడా నాన్ వెజ్ వెజ్ కలిపేస్తారా? లేకపోతే బెండకాయలో సాధారణంగా పురుగులు ఉండవు. బెండకాయలో సాధారణంగా పురుగులు ఉండవా? ఇన్ జనరల్గా ఉండవా? జనరల్గా ఉంటాయా? ఇన్ జనరల్ ఉండవండి. ఇట్స్ రేర్. అంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా అవుతుంది. నాకైతే నేను ఇంతవరకు ఐ డి నాట్ కమ్ అక్రాస్. అవునా? చూడకపోతే ఒక్క పురుగు కనపడదండి, గ్యారెంటీ. నిజంగమ్మా, చూడకపోతే ఒక్క పురుగు కనపడదు, చూస్తేనే అప్పుడప్పుడు కనిపిస్తాయి. అంతే కదమ్మా? నాకు ఎక్స్పీరియన్స్లో కనిపించలేదు కాబట్టి ఇప్పటి నుంచి చూడటం మొదలు పెట్టండి. అయితే ఏం చేస్తాం మనము? జాగ్రత్త ఏమనండి. మనం కట్ చేసాం, చూసాం, పురుగులు లేవు, మళ్ళీ కట్ చేసాం, చూసాం, పురుగు ఉంది. ఏం చేస్తారు? తీసి పడేస్తారు. అవునా కదా? నో 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 నో, మీరు అలా చేయరు, నాకు తెలుసు. మీరు అలా చేయరు, నాకు తెలుసుగా. పురుగు ఉంటే ఇంకొకసారి కట్ చేసి ఇది చూసి ఇది బాగుందండి, ఇది వండుకుంటాం, దాన్ని పడేస్తాం. అవునా కదా సార్? క్లాప్స్. అవునా కాదా? అసలు పురుగులు లేనప్పుడు మీకు అర్థం కాదేమో, అది వేరే విషయం. ఏం చేస్తారంటే అమ్మా, జనరల్గా నేను చెప్పింది అవుననే వాళ్ళు చేయలేపండి. చూసారా, ఇంతమందికి పురుగులు వస్తున్నాయి. అవును, ఇంతమంది పురుగులు వస్తున్నాయి. ఆ పురుగు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బెండకాయ కట్ చేసేటప్పుడు మనం తెలియగల వాళ్ళమా కదా? చాలా తెలియగలం కదా. పురుగు ఉన్నా బెండకాయ మొత్తాన్ని పడేయకుండా కొంచెం కట్ చేసి
పురుగున్న భాగాన్నే పడేసి మిగిలిన బెండకాయని వాడుకోవాలని తెలిసిన తెలివిగల వాళ్ళం మనం. కానీ లైఫ్లో ఉన్న రిలేషన్స్లో ఎవరైనా ఒక వ్యక్తిలో ఏదైనా ఒక విషయం నచ్చకపోతే, ఏదైనా ఒక విషయం నచ్చకపోతే మనిషి మొత్తాన్ని కట్ చేసి పడేస్తాం. మనిషి మొత్తాన్ని కట్ చేస్తాం. ఆ కొంచెం విషయంలో దూరం పెట్టాం, మొత్తాన్నే మనిషిని దూరం చేస్తాం. తెలియగల వాళ్ళమా మనం? తెలియగల వాళ్ళమా? అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అలాట్ అమ్మ. ఇప్పటి నుంచి చూడాలి కదా. ఇప్పటి నుంచి ఏమర్థమైంది? బెండకాయ వేపుడు ఎలా చేయాలి అర్థమైందా? రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అర్థమైందా? లైఫ్లో ఏదో ఒక విషయం మీకు నచ్చలేదు కాబట్టే ఒక మనిషిని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నామా లేదమ్మా? ఎంతోమందికి ఫ్రెండ్స్కి దూరం అయిపోయాం, ఎంతోమంది వ్యక్తులు వదిలిపోయాం, పొరుగువారు, ఇరుగువారు, కావాల్సిన వాళ్ళు, లేని వాళ్ళందరినీ కూడా ఒక్క విషయం నచ్చకపోతే వదిలేస్తున్నాం. తప్పది. నిజంగా ఒక్కొక్క విషయం నచ్చలేదని ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ పోతే ఎవ్వరూ మిగలరు లైఫ్లో. మీ భార్యని ఇప్పటికి 1000 సార్లు వదిలేసి ఉండాల్సింది, మీ భర్తని ఇప్పటికి 2000 సార్లు వదిలేసి ఉండాల్సింది. అవునా లేదా? అవునా లేదా? నచ్చకపోయినా ఎలాగైతే ఆ విషయాల్లో వదిలిపెట్టి మిగిలిన విషయాలు చూస్తున్నామో, అలాగే హ్యూమన్ రిలేషన్స్లో కూడా మనము అదే హుందాతనాన్ని, అదే మెచ్యూరిటీని మనం చూపించుకుంటూ ముందుకెళ్ళాలి. మన సమాజంలో వీళ్ళందరూ కనిపిస్తున్నారా లేదా మనకి? ఎవరు వారు? ఒక హిందూ ఉన్నారు, ఒక ముస్లిం ఉన్నారు, ఒక క్రిస్టియన్ ఉన్నారు, ఒక సిక్ ఉన్నారు. ఉన్నారా లేరండి? ఈ నలుగురు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా? చేతులు పట్టుకొని కలిసే ఉన్నారు. ఏ సార్ నో? కానీ దురదృష్టం సమాజంలో మాత్రం విడిపోయి ఉన్నారు. స్లైడ్లో కలిసే ఉన్నారు, సమాజంలో మాత్రం కలిసిపోయి ఉన్నారు. నా దేవుడు వేరంటే నా దేవుడు వేరని, నా మతం వేరంటే నా మతం వేరని, నా కులం వేరంటే నా కులం వేరని మనుషులందరూ కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయారు. ఏ సార్ నో? విడిపోయి ఉన్నారు. విడిపోయి ఉన్నారా లేదా? యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదువుకుందండి, కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాభాగ్యం. కానీ ఈరోజు ఏమైపోయింది? మతాలు, కులాలు, వర్గాలు. రాజకీయం కూడా మతాలు, కులాలతోనే చేస్తున్నారు కదండి. అరే మన కులం వేర్రా, మన కులం వేరు, మనం వెళ్ళగొట్టేయాలంటే మన మతం వేరు, మన మతానికి ఈ పార్టీ అని విడగొడుతున్నారా లేదా? మూర్ఖులం. మనం కూడా విడిపోతూనే ఉన్నాం, మర్చిపోతున్నాం మనందరం భారతీయులమని, మనందరం మనుషులమని. మనమంతా ఒకటా వేరువేరా? ఒకటేనా కాదా? అసలు యాక్చువల్గా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా? ఏమైనా రిలేషన్ ఉందా? ఉందా లేదా? చూడండి, ఒక రిలేషన్ అదేంటో చెప్తాను నేను మీకు. ఒక రిలేషన్ ఉంది. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, సిక్ అయినా, జైన్ అయినా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, ప్రతి మనిషి కూడా ఒకే తల్లి, ఒకే తండ్రి సంతానం. ఒకే అమ్మా నాన్న పిల్లల మనమంతా కూడా, ఒకే తల్లిదండ్రి పిల్లల మనమంతా కూడాను, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డల మనమంతా కూడాను. ఏ సార్ నో? కాదంటారా చెప్పండి? మనమంతా ఒకే తల్లిదండ్రి పిల్లలం. ఉదాహరణకి భవిష్య పురాణం అని విన్నారా ఎప్పుడైనా? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో భవిష్య పురాణం విన్నారా? భవిష్య పురాణంలో ఏముందో తెలుసా? ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదాం నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి తదా. ఆదాం హవ్వాల ప్రస్తావన మన భవిష్య పురాణంలో ఉంది. ఎందుకని? ఆదాం హవ్వాల సంతానం మనుషులందరూ అని చెప్పేసి వసుదైవ కుటుంబం మనుషులందరూ కూడాను. మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏ ఆదాం హవ్వ పేర్లైతే మన భవిష్య పురాణంలో ఉందో అదే ఆదాం హవ్వ పేర్లు బైబిల్లో కూడా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? బైబిల్లో కూడా ఆదాం హవ్వ పేరుంది. ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఖురాన్లో, ఇస్లాంలో కూడా ఆదం హవ్వ పేర్లు ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు తెలుసా? కుల్లు కుంబని ఆదమా ఓ ఆదమ మిన్ తురాబ్. ఓ మనుషులారా, మీరంతా ఆదం సంతానం. ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. అంటే మనమంతా ఒకే తల్లి, ఒకే తండ్రి సంతానం అని గ్రంథాలన్నిట్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను మీ బ్రదర్నా కాదా? ఎస్ ఆర్ నో? మనమంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనందరికీ రక్త సంబంధం ఉంది, బ్లడ్ రిలేషన్ ఉంది. అందుకే చూడండి, ఒక హైవే మీద కారు చాలా వేగంగా వెళ్తుంది, యాక్సిడెంట్ అయిపోయింది.
యాక్సిడెంట్ అయిపోతే వెంటనే అక్కడ అంబులెన్స్ వచ్చింది. యాక్సిడెంట్ గురైన వ్యక్తిని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు అంటున్నారు రక్తం చాలా పోయింది, వెంటనే బ్లడ్ డొనేట్ చేయాలి, రక్తం ఎక్కించాలంటే ఏం చూస్తారమ్మా, ఏం చెక్ చేస్తారు? వెంటనే చూడండి వీడి కులమేంటో, వెంటనే చూడండి వీడి మతం ఏంటో అంటారా? బ్లడ్ గ్రూప్ చూస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారు. ఒక హిందూకి ఒక ముస్లిం రక్తం ఎక్కించొచ్చా లేదా? ఒక ముస్లింకి ఒక హిందూ రక్తం ఎక్కించొచ్చా లేదా? ఎందుకని? బ్లడ్ రిలేషన్ ఉన్న అన్నదమ్ములు కాబట్టి, ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలం కాబట్టి. అవునా కాదా? దిస్ ఇస్ కామన్ సెన్స్. ఇది కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు సమాజంలో కొట్టుకొని చస్తున్నారు, మతాలు కులాలుగా విడిపోతున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమైతే మేము మహాభాగ్యం. అవునా కాదా? భారతదేశం గొప్పతనం ఏంటో తెలుసా అండి? భారతదేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది కదా. నేను చెప్తున్న విషయాలు బహుశా కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ నిజం మాట్లాడుకోవాలి. నిజమేంటో మాట్లాడుకోవాలి. భారతీయులు సర్వసాధారణంగా ఆడే అబద్ధాలు 2 ఉన్నాయి. ఏంటి? మీకు చాలా బాధ అనిపించవచ్చు, ఆశ్చర్యం అనిపించవచ్చు. భారతీయులు సర్వసాధారణంగా ఆడుతున్న అబద్ధాలు 2 ఉన్నాయి. ఒక అబద్ధం ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇది అబద్ధం ఓ విధంగా చెప్పాలంటే. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెంది 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 అలసిపోయింది. భారతదేశం ఎప్పుడైతే అభివృద్ధి చెందడం మొదలు పెడదాం అనుకుందో అప్పుడు వెనకబడ్డ దేశం మలేషియా. ఇప్పుడు అభివృద్ధి చెందేసింది, డెవలప్డ్ కంట్రీ. భారతదేశం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడే వెనకబడ్డ దేశం సింగపూర్ అభివృద్ధి చెందేసింది. భారతదేశం అభివృద్ధి చెందాలని మొదలుపెట్టినప్పుడే జపాన్ వెనకబడ్డ దేశం, అణుబాంబు విసిరి కుప్పకూలిపోయిన దేశం జపాన్, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. చైనా వెనకబడ్డ దేశం, డెవలప్డ్ కంట్రీ. అన్ని దేశాలు అభివృద్ధి చెందాయి, భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుతూ అలసిపోతుంది. నిజానికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, వెనకబడుతూ ఉన్న దేశం. అన్ని విషయాల్లో కూడా నాశనం అయిపోతున్నాం. ఒక రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. ఒకప్పుడు 13 రూపాయలు ఇస్తే డాలర్ వచ్చేది, ఇప్పుడు 70 రూపాయలు ఇచ్చిన డాలర్ రావట్లేదు. అవునా కదా చెప్పండి? నిజంగా చెప్పాలంటే భారతదేశంలో రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి. తప్పెవరిదో తెలుసా? నాదే. తప్పెవరిది? నీదే. మనదే తప్పు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే కలసుంటే కలదు సుఖం, కలిసిలేం కదా. కలిసి దేశం కోసం పోరాడడం లేదు కదా. స్వార్థం పెరిగిపోయింది కదా. నేను, నా పెళ్ళం, నా పిల్లలు, ఇంత తప్ప సమాజం కోసం ఆలోచించే ధ్యాసే లేదు. దేశం కోసం ఆలోచించే వాడే లేకుండా పోయాడు. దేశం కోసం సమాజం కోసం మాట్లాడేవాడు దోచుకోవడమే తప్ప వేరేది లేదు. ఈరోజు రాజకీయ నాయకులు 99% దోచుకోవడం తప్ప సేవ చేయడం లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. వాస్తవాలండి. మీకు నచ్చినా నచ్చిపోయినా వాస్తవం ఏంటో నేను చెప్పాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. నన్ను నేను ప్రేమించాలి, నా దేశాన్ని నేను ప్రేమించాలి. నా కోసం నేను ఆలోచించాలి, నా దేశం కోసం నేను ఆలోచించాలి. ఎప్పుడైతే భారతీయుడు నేను సైతం నా దేశం కోసం ఆలోచించడం మొదలు పెడతాడో అప్పుడే దేశంలో ఒక మార్పు అనేది రావడం మొదలవుతుంది. ఒక పాజిటివ్ థింకింగ్ అనేది కావాలి. మన మనుషులందరి మధ్య యూనిటీ రావాలంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటో తెలుసా? ఎప్పటికీ మనం విడిపోకుండా కలిసి ఉండాలంటే ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఏంటా నిజం? నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, ఎవరైనా మనందరినీ పుట్టించిన భగవంతుడు, సృష్టికర్త, పైవాడైన కూడా ఒకడే ఉన్నాడు. ఒకడే ఉన్నాడా? ఇద్దరు ఉన్నారా? హిందువులు పుట్టించిన దేవుడు వేరు, ముస్లింలు పుట్టించిన దేవుడు వేరు, క్రైస్తవులు పుట్టించిన దేవుడు వేరా? కాదండి. మనుషులందరినీ పుట్టించిన దేవుడు భగవంతుడు పైవాడు ఒకడే ఉన్నాడు. మతానికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేడు. షఫీని పుట్టించిన దేవుడు వేరు, శర్మాని పుట్టించిన దేవుడు వేరు కాదు. శర్మాని ఏ దేవుడు పుట్టించాడో అదే దేవుడు షఫీని పుట్టించాడు, అదే దేవుడు డేవిడ్ని కూడా పుట్టించాడు. ఇదే నిజం. ఇదే నిజం. మనమంతా ఒకటే, మనందరి సృష్టికర్త భగవంతుడు పైవాడు ఒకడే ఉన్నాడు. ఈ మెచ్యూరిటీ మనకు రావాలి. ఇది ఎప్పుడైతే వస్తుందో మనమంతా కలిసి ఉంటాం. ఎస్ ఆర్ నో? లేదు సార్, అదేంటి సార్ అలా మాట్లాడతారు, ఇంతమంది మేము చూస్తున్నాం కదా, హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరు అని వాదిస్తే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. నా ప్రశ్న ఏంటో జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ఒకవేళ హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరు, మతానికో దేవుడే అయితే, నా క్వశ్చన్ క్లియర్గా వినండి. హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదనే వర్షం కురవాలి కదా. ముస్లింల పంట పొలాల మీద వర్షం ఎందుకు కురుస్తుంది? ఎందుకు? సింపుల్ కామన్ సెన్స్. మనుషులందరినీ పుట్టించిన దేవుడు ఒకడే, భూమి ఆకాశాల దేవుడు ఒకడే కాబట్టి కామన్ సెన్స్. మనల్ని పుట్టించిన దేవుడు మనం తయారు చేసుకున్న దేవుళ్ళు.
మనల్ని పుట్టించిన దేవుడు అయితే ఒకటే, మనం తయారు చేసుకున్న దేవుడు చాలా ఉండొచ్చు, అది వేరే విషయం. అది వేరే విషయం. మనల్ని పుట్టించిన భగవంతుడు అనండి, సృష్టికర్త అనండి, పైవాడనండి. కాబట్టి మనమంతా కూడా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, మనమంతా కలిసి ఉంటేనే డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు సార్? థ్యాంక్స్ అ లాట్. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిజ్ఞ చేసాం, ప్రేయర్ చదివాం, ఓత్. ఏంటది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. భారతీయులందరూ ఎవరంట? నా సహోదరులు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎస్ ఆర్ నో? మర్చిపోయాం కదండి, నిజంగా చెప్పండి, మర్చిపోయామా లేదా? గుర్తొస్తే వాక్యాలు గుర్తున్నాయేమో, ఆ ఫీల్ గుండెల్లో ఉందా? ఒక వ్యక్తిని చూస్తే భారతీయుడు గుర్తొస్తున్నాడా? మతం కొన్ని కనిపిస్తుందా? ఒక వ్యక్తిని చూస్తే ఇండియన్ కనిపిస్తున్నాడా? కులం కనిపిస్తుందా? పర్సనల్ బిలీఫ్స్ వేరు, పర్సనల్ బిలీఫ్స్ వేరు. కానీ మనమంతా కూడా యునైట్గా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతామన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. 3 రోజుల నుంచి చాలా 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 విషయాలు మీరు చూశారు, చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు, అవునా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ నెవర్ గివ్స్ యు ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాదు. మీ లైఫ్లో మార్పు తెచ్చేది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కానే కాదు. మరేం తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివ్స్ యు ట్రాన్స్ఫర్మేషన్. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీద నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెడతావో, ఇన్ఫర్మేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెడతావో, అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాము. సో ఫైనల్గా, వాట్ ఈస్ ద క్విక్ సక్సెస్ ఫార్ములా? హార్డ్ వర్క్ చేస్తూ 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 ముసలోడు ఎంత సక్సెస్ వస్తుంది, అవునా? క్విక్ సక్సెస్ ఫార్ములా అడగట్లేదు. క్విక్ సక్సెస్ ఫార్ములా ఏంటి? అసలు షార్ట్ కట్ రూట్స్ ఉన్నాయా సక్సెస్కి? క్విక్ ఉంటుందా? క్విక్ సక్సెస్ ఫార్ములా ఉంటుందా? ఎస్ ఆర్ నో? ఎస్, ఉంటుంది. ఉంది, అది నేను మీకు చెప్తాను. క్విక్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇంప్లిమెంటేషన్. క్విక్ సక్సెస్ ఫార్ములా ఈజ్ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ క్విక్ సక్సెస్ ఫార్ములా. చూద్దాంలే అంటే సక్సెస్ రాదు. ఎంత క్విక్గా, ఎంత స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తావు. అర్థమవుతుందా? ఐడియా ఎవడి సొత్తు కాదు. నీకు ఆలోచన వచ్చింది, నాకు ఆలోచన వచ్చింది, ఎవడు ముందు ఇంప్లిమెంట్ చేశాడు అన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుందా లేదా? స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ అ క్విక్ సక్సెస్ ఫార్ములా. చివరిగా, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ గుర్తుగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. హ్యాపీనా? కానీ నేను ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు మీరు పెట్టుకోవాలి, పడేయద్దు. మీరు పడేస్తాను అంటే నేను మీకు ఇవ్వను. దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా మీ దగ్గరే పెట్టుకుంటానంటే నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఎంతమందికి కావాలి గిఫ్ట్? గుడ్. ఆ గిఫ్ట్ ఏంటో మీకు చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను మీకు, ఓకేనా? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన దగ్గర ఉన్న మంత్రిని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. మంత్రిని పిలిచి అంటున్నాడు, నా కోసం ఒక ఉంగరాన్ని తయారు చేసి తీసుకురా అని చెప్పాడు. ఫింగర్ రింగ్ తయారు చేసి తీసుకురామంటే మంత్రి చాలా ఆలోచించి చాలా అందంగా, చాలా విలువైన ఒక ఉంగరాన్ని తయారు చేసి తీసుకొచ్చి రాజుగారికి ప్రజెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రాజు ఏమంటాడంటే, ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ నేను ఎప్పుడు కూడా నాకు ఉపయోగపడేలా ఉండేలా, నా కష్టాల్లో, నా సంతోషాల్లో కూడా నాకు ఉపయోగపడే ఉండేలా ఏదైనా ఒకటి ఈ రింగ్ మీద రాసుకొని తీసుకురా అని చెప్పి రాజు చెప్తాడు. అంటే దాని మీద ఏదైనా నువ్వు రాసుకొని రా, నువ్వు రాసింది నా కష్టాల్లో కూడా ఉపయోగపడాలి, నా సంతోషంలో కూడా ఉపయోగపడాలి
అని చెప్పడం జరుగుతుంది. మంత్రి వెళ్తాడు, ఆలోచిస్తాడు, ఒక ఆలోచన వస్తుంది. దాని మీద ఒక వాక్యాన్ని రాసి తీసుకొస్తాడు. ఏం రాస్తాడంటే, ఈ సమయం గడిచిపోనుంది, ఈ సమయం గడిచిపోతుంది అని రాసేస్తాడు. ఈ సమయం గడిచిపోతుందని రాశాడు. ఇక ఆ రాజు ఉంగరాన్ని పెట్టుకున్నాడు. ఏంటి ఇలా రాశాడు అర్థం కాలేదు రాజుకి. ఏంటి ఇలా ఈ సమయం గడిచిపోతుంది అంటాడేంటి అని చెప్పేసి. మరి ఒకసారి ఏమవుతుందంటే, ఒక యుద్ధం మొదలవుతుంది, వేరే రాజ్యం వాళ్ళతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. చాలా బాధలో ఉంటాడు. ఆ బాధలో కూర్చున్నప్పుడు రింగ్ అనిపిస్తుంది. చదువుతాడు, ఈ సమయం గడిచిపోతుంది అంటే ఏంటి, ఈ బాధ, ఈ కష్టం, ఈ ఓటమి ఉండదు, వెళ్ళిపోతుంది. అవును కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ఇది టెంపరీ కదా అని వదిలేస్తాడు. కొంతకాలం తర్వాత ఇంకో యుద్ధంలో మహా విజయం వస్తుంది, చాలా విజయం వస్తుంది, చాలా ఉప్పొంగిపోతుంటాడు. మళ్ళీ చదువుతాడు, ఈ సమయం గడిచిపోతుంది అంటే చాలా ఉబ్బి తప్పిపోవాల్సిన అవసరం లేదు, ఇది ఉండదు, ఇది పోతుంది, అహంకారం అవసరం లేదు అని బ్యాలెన్స్డ్ లైఫ్ వచ్చేస్తుంది. అవసరం అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఇస్తున్న ఉంగరం గిఫ్ట్, అదే ఉంగరం. ఆ ఉంగరాన్ని మీ అందరికి గిఫ్ట్గా ఇస్తున్నాను. మీరు కూడా ఈ ఫింగర్ రింగ్ని లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ టైం మీతోనే ఉంచుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సమయం గడిచిపోతుంది, ఎన్ని సంతోషాలు వచ్చినా ఈ సమయం గడిచిపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని బ్యాలెన్స్డ్ లైఫ్ గడపాలి. కేవలం ఈ ఉంగరం లేకపోవటం వల్లనే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు. అవునా కాదా చెప్పండి? ఎంతమంది అయితే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ విషయం తెలియపడం వల్లే సూసైడ్ చేసుకున్నారు. ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వారు సూసైడ్ చేసుకోరు, వారిలో అహంకారం కూడా రాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. ఈ గిఫ్ట్ ఎప్పుడు కూడా మీతో పాటు మీ జీవితాంతం పెట్టుకోండి. గిఫ్ట్ని ఫ్రెండ్స్కి ఇవ్వడం మర్చిపోదు, గిఫ్ట్స్ని ఫ్రెండ్స్కి ఇవ్వడం మర్చిపోదు, ఈ గిఫ్ట్ని మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం మర్చిపోదు, ఈ గిఫ్ట్ని మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వండి, అర్థమయ్యేలా గిఫ్ట్ ఇవ్వండి. ఇస్తారా? హలో, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ మచ్.